ద పుల్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఫస్ట్ చాప్టర్ ద పుల్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటుందండి, అయస్కాంతం. అది ఒక ఇనప ముక్కను దాని పరిధి దగ్గరికి తీసుకొస్తే అది లాగుతూ ఉంటుంది. ఇది ఇలా అంటూ ఉంటే అది కూడా ఇలా కదులుతూ ఉంటుంది. మనం చూస్తే మరీ దగ్గరికి తెచ్చిస్తే దగ్గరికి అతుక్కుపోతుంది. కానీ దానికంటే ముందు ఇది ఇలా కదిపితే అది ఇలా కదులుతూ ఉంటుంది, ఇలా కదిపితే అలా కదులుతూ ఉంటుంది. అంటే ఈ అయస్కాంతము యొక్క లాగేటువంటి శక్తి దాని ప్రభావానికి లోనై ఉన్నది ఈ వస్తువు. అలాగే అనంత చైతన్యము అది మానవుడిని ఎలాగా తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పేటువంటి చాప్టర్. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ ద ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ బికాజ్ బోత్ ఆర్ ఇన్ గాడ్ స్పీక్స్ లోకి వెళుతున్నామమ్మ. తప్పదు. ఈ పుస్తకం అంటే గాడ్ స్పీక్స్ గురించి కనీస అవగాహన మనకి ఉండి తీరవలసినది. ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ అండ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, రెండు విషయాలు ఇక్కడ బాబా వాడింది. ఈ రెండు కలిసే ఉంటాయట పక్క పక్కన. ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు కలిసే ఉంటాయి. ఆ రెండు కలిసే జడ ఇస్తూ ఉంటారు ఆడవాళ్ళు కదా. అలాగనుకుందాం మనం. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే నల్ల వెంట్రుకలు అనుకుందాం, ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ అంటే తెల్ల వెంట్రుకలు అనుకుందాం. ఈ రెండు అనంతముగా ఉన్నాయి. తెల్ల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, నల్ల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయంటే రెండు అనంతమైనవే. అవి ఎవడు లెక్క పెట్టలేడే కదా. అంటే మన ఉదాహరణకు సో ఈ రెండు అనంతమైనవే, కానీ ఈ జడలో రెండు కలిసి ఉన్నాయి. అలాగే అనంతమైనటువంటి చైతన్యము, అనంతమైనటువంటి చైతన్య రాహిత్యము. ఉదాహరణకు బెంగళూరుకు చెందినటువంటి రఘుపతిరావు గారు అద్భుతంగా దీన్ని ఒక సీసాలో సబ్బు నీళ్లు కలిపారు. ఆయన కొంత డిటర్జెంట్ వేసి నీళ్ళు బాగా కలిపేసి పెట్టారు. ఇంత ఖాళీ ఉంచారు, పైన సగం దాకా నీళ్లు పోశారు. ఈ సృష్టి ఏర్పడక పూర్వము భగవంతుడి యొక్క పరిస్థితి అన్నారు దాన్ని. అందులో ఉట్టి నీళ్లే ఏకం ఒకలాగే ఉన్నాయి. అందులో ఏమి ఒక బుడగ కానీ ఒక బిందువు కానీ లేదు. కానీ ఒక్కసారి ఇలా 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 కుదిపారు. దాన్ని కుదపగానే చాలా బుడగలు ఏర్పడిపోయినాయి. కొన్ని చిన్న చిన్న బిందువులుగా ఆ నీటిలోనే ఉన్నాయి, కొన్ని బుడగలు పెద్దవైపోయి బయటకు వచ్చేసాయి. ఆయన ఏం చెప్పారంటే ఆ నీటి లోపల ఉన్నటువంటి బిందువులు ఇన్ఫినిటీ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆ మహాసాగరముతో ఏకమయ్యి కలిసే ఉన్నాయి. అవి చైతన్యమును అనంతముగా పొందినటువంటివి అవి. కానీ దీని నుంచి విసిరేయబడి దూరంగా బుడగల రూపంలో ఉన్నవి అవి ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. అంటే సత్యము నుండి రఘుపతిరావు గారిని బాబా గారు చెప్పిన దాన్ని వివరణ కోసం ఒక ఉదాహరణ, బాబా చెప్పిన దాన్నే ఆయన ఒక ఉదాహరణగా వివరించి చెప్పారు. అనంతమైనటువంటి భగవంతుడిలో ఆ మొట్టమొదట తాకిడి, ఇనీషియల్ అర్జ్ అని వచ్చినప్పుడు అనంతమైన చైతన్యము, అనంతమైన చైతన్య రాహిత్యము, అంటే చైతన్యము లేనటువంటి ఒక భాగము, చైతన్యము కలిగినటువంటి ఒక భాగము వచ్చినాయి. అనంతమైన చైతన్యము కలిగినటువంటి భాగమునకు సంపూర్ణమైనటువంటి భగవత్ అనుభవము నిరాటంకముగా నిరంతరాయముగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ చైతన్యము లేకుండా ఉన్నటువంటి భాగము అది ఈ చైతన్యము పొందవలసి ఉంటుంది. ఎందుకని దానికి చైతన్యం లేదు కదా. అంటే ఉదాహరణకు ఆ విడిగా ఉన్న ఇనుప ముక్క అది ఉంది, ఈ అయస్కాంతము దగ్గరికి పట్టుకెళితే అది ఆ ప్రభావం మనకు లోనవుతూ ఉంటుంది. ఈ అయస్కాంతము ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనుకుందాం, ఆ ఇనుప ముక్క ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ అని అనుకుందాం. ఇప్పుడు ఇది మనం కొంచెం అర్థం అవడానికి ప్రయత్నించాలి. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ ద ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ బికాజ్ బోత్ ఆర్ ఇన్ఫినిట్. ఆ సీసాలో ఈ నీళ్లు కలిసి ఉన్నాయి, పైన బుడగలు కలిసి ఉన్నాయి ఒకే చోట. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ సబ్స్టెన్స్ అండ్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఈజ్ షాడో. ఈ నీళ్లలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అది సారము ఉన్నటువంటిది అది. కానీ ఈ బుడగల రూపంలో ఉన్నటువంటి ఈ చైతన్య రాహిత్యము అది నీడలాంటిది. ఇప్పుడు ఒక పర్వతం ఉందనుకోండి, ఆ పర్వతం పక్కనే నీడ కూడా ఉంటుంది, కలిసే ఉంటుంది.
అంటే అసలైనటువంటి వస్తువు, దాని నీడ, ఈ రెండు ఎలాగైతే ఒకదాని పక్కన ఒకటి కలిసి ఉంటాయో, చైతన్యము లేని పరిస్థితి, ఈ రెండు కూడా పక్క పక్కనే కలిసి ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ లైట్, వన్ హ్యాస్ నెసెసరీలీ టు ఎక్స్పీరియన్స్ ఇట్స్ అపోజిట్, ద డార్క్నెస్. వెలుగును మనము అనుభవం పొందాలి అంటే చీకటి అంటే ఏమిటో అనుభవము పొందాలి. ఆ చీకటి ఏమిటో తెలియకపోతే ఈ వెలుగు ఏమిటో ఎప్పటికీ అర్థము కాదు. బాబా ఎన్నోసార్లు పంజరములో ఉన్న పక్షి గురించి చెబుతూ ఉండేవారు. గాలిలో హాయిగా ఒక పక్షి ఎగురుతూ ఉన్నది. చాలా హాయిగా నువ్వు స్వేచ్ఛను అనుభవిస్తున్నావే అని మరొకడు ఎవడైనా అన్నాడనుకోండి, స్వేచ్ఛ ఏమిటది? నీ బ్రహ్మాండమైన పరిస్థితి, బ్రహ్మానందము నీవు అనుభవిస్తూ ఉన్నావంటే మామూలుగా ఎగురుతున్నానంతే అంటుంది. కానీ ఒక్కసారి దానిని బంధించి పంజరంలో 10 రోజులు పెట్టారనుకోండి, గిలగిల 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 కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బయటికి ఎగిరిపోదామని తాపత్రయపడుతూ ఉంటుంది. ఆఖరికి 10 రోజుల తర్వాత ఆ తలుపు తెరిస్తే మహానందం అంటే ఏమిటో దానికి అనుభవానికి వస్తుంది అన్నారు బాబా. మరి ఇదివరకు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఏమిటి తేడా? స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు అనుభవపూర్వకముగా తెలుసుకుంది. అది ఆ స్వేచ్ఛని హరిస్తే ఆ స్వేచ్ఛ విలువ ఏమిటో తెలిసి వచ్చింది దానికి. అంతకుముందు ఆ స్వేచ్ఛ లేని పరిస్థితి అది ఎప్పుడూ రుచి చూడలేదు. అది రుచి చూశాక స్వేచ్ఛ యొక్క ఔన్నత్యము అది తెలుసుకోగలిగినది. అందుచేతే ఎప్పుడూ వెలుగులోనే ఉండేవాడికి ఆహా ఇది వెలుగురా ఎంత గొప్పగా ఉందంటే ఏమన్నా మామూలే కదా. అసలు కరెంటు పోనటువంటి ఊరు నుంచి కరెంటు రోజుకి 4 గంటల పవర్ కట్ ఉన్న ఊళ్ళోకి ఆ పిల్లల సెలవులకు వచ్చారనుకోండి, వాడికి తెలుస్తుంది అప్పుడు కరెంటు విలువేమిటో, ఫ్యాను విలువేమిటో. లేకపోతే మామూలుగానే ఉంటాడు, మామూలే కదా అంటాడు. సో వెలుతురు యొక్క గొప్పతనమును నువ్వు తెలుసుకోవాలి అంటే చీకటి అంటే దీనికి విరుద్ధమైనటువంటి మరొక స్థితి, ఆ చీకటి అనేటువంటి స్థితిని అనుభవపూర్వకముగా నువ్వు పొందితే అప్పుడు తెలుస్తుంది. వితౌట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డార్క్నెస్ వన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ లైట్. చీకటిని అనుభవించకపోతే వెలుగు యొక్క అనుభవమును ఆస్వాదించలేము. అండ్ దో ది డార్క్నెస్ హ్యాస్ నో సబ్స్టెన్స్, ద వెరీ సబ్స్టెన్స్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ లైట్ ఈజ్ ఎవిడెంట్ బై డార్క్. అసలు సరుకున్నటువంటిది ఏది? వెలుతురే. చీకటి దాని నీడ, దాన్ని తీసేస్తే అక్కడ చీకటి ఉంటుంది అంతే. దానికంటూ ప్రత్యేకంగా అస్తిత్వము ఉనికి లేదు దానికి కదా. అక్కడి నుంచి వెలుతురును పట్టుకెళ్ళిపోతే చీకటి వస్తుంది అది. సో అసలు సరుకున్నది వెలుగే, కానీ దాని యొక్క ఔన్నత్యము బయటపడాలంటే ఈ చీకటి ఉంటేనే తెలుస్తుంది. దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ వన్ హ్యాస్ నెసెసరీలీ టు ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్. అందుచేత మొట్టమొదట చైతన్యము లేని స్థితిని ఆస్వాదిస్తేనే అనంత చైతన్యము యొక్క ఆ విలువను, ఆ పరిస్థితిని అనుభవపూర్వకముగా తెలుసుకోగలడు ఎవడైనా. ఉదాహరణ ఆ పక్షి. ద ఒరిజినల్ అర్జ్ హూ ఎమ్ ఐ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ because infinite consciousness has substance and the infinite unconsciousness has no substance. God speaks లోకి వెళుతూ ఉన్నారు. గుర్తుంది కదమ్మా గాడ్ స్పీక్స్లో. మొట్టమొదట సృష్టి ఏర్పడక పూర్వము ఒక అనంత మహాసాగరములాగా భగవంతుడు ఉండేవాడు. అనంతర మహాసాగరం అంటే మనమెరిగిన సముద్రమునకు ఉపరితలము, సర్ఫేసు ఉన్నది. కానీ అనంతము అంటే ఉపరితలం కూడా లేనంత అనంతమైన మహాసముద్రమును ఊహించుకోమన్నారు బాబా. అతి నిర్మలముగా ఉన్నది. దానిని నీవు ఎవరు అని ప్రశ్న వేస్తే ఏకం, నేను ఒక్కటే అని సమాధానం ఇచ్చేంతగా అనంతమై ఉన్నటువంటి మహాసముద్రం. దానిలో ఒక చిన్న రాయిని విసిరినట్టుగా, అంటే అది భగవంతుడి యొక్క గాఢ నిద్రావస్థ. అనంతంగా అలా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు భగవంతుడు. తానెవరో తనకు చైతన్యము లేనటువంటి పరిస్థితి, ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ బాబా చెప్పిన మాట. తానెవరో తన గాఢ నిద్రలో ఎవడైనా నేను ఫలానా అని చెప్పలేడు కదా. అది అనంతమైన చైతన్యము లేనటువంటి స్థితి. ఆ స్థితిలో
చిన్న మెలకు వచ్చింది, సగం మెలకువ. దాన్నే విమ్ అన్నారు బాబా. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఊరు, కొత్త ఊరు వెళ్ళాం అనుకోండి, మెహరాబాద్ వెళ్ళాం, డి హాస్టల్లో పడుకున్నాం. పడుకోగానే ఇలా లేచాను. లేవగానే అనేకమైన వందల ప్రశ్నలు సమాధానాలు బుర్రలో దొర్లుతాయి ప్రతివాడికి. ఇది మన ఇల్లు కాదు, ఏమిటిది? డి హాస్టల్. డి హాస్టల్ ఎక్కడ? మెహరాబాద్. మెహరాబాద్ ఎందుకు వచ్చాం? మొన్న వచ్చాం, బాబా కోసం వచ్చాం. ఓకే, ఈ ప్రశ్నలు సమాధానాలు ప్రతివాడికి ఇవి దొర్లుతూనే ఉంటాయి. అలాగూ ఈ నేనెవరిని అనేటువంటి ప్రశ్న భగవంతుడిలో ఉత్పన్నమైనది. అదే ద ఇనీషియల్ అర్జ్ ఆర్ ద విమ్ అన్నారు. మెలకు వచ్చింది కదా, సగం మెలకు వచ్చింది. ఆ నేనెవరిని అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేది. ఎక్కడి నుంచి వచ్చింది అది? భగవంతుడిలో ఉన్న అనంతమైన చైతన్యము నుండే వచ్చింది అది. ఎందుకని? సరుకున్నది అదొక్కటే, చైతన్యము లేనటువంటిది నీడ మాత్రమే. కాబట్టి దానిలోంచి ఏది పుట్టదు, ఈ చైతన్యములో నుంచే పుట్టింది. మొట్టమొదట ఆ సీసాలో ఉన్నది ఉట్టి నీళ్లే. దాన్ని బాగా కలిపేస్తే నీరు కొంచెం ఉంది, బుడగలు కొన్ని మిగిలినాయి. ఈ రెండు వచ్చాయి. కానీ వచ్చింది ఆ సబ్స్టెన్స్ ఏదైతే సారమై ఉన్నదో దాని నుంచే వచ్చింది. దిస్ మీన్స్ దట్ ఇన్ ది బిగినింగ్లెస్ బిగినింగ్ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ వాజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్. అంటే ఆదిలో ఈ అనంతమైనటువంటి చైతన్యము తానంటే ఏమిటో తనకు ఎరుక లేకుండా ఉన్నది. అండ్ దో ఇట్ వాజ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ఇట్ డిడ్ నాట్ నో ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. తాను అనంతమైన చైతన్యమే అయి ఉన్నప్పటికీ తను ఆ వస్తువును అని దానికి ఎరుక లేకుండా ఉండింది. అంటే నా ₹1,00,00,000 బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, చెక్ బుక్ ఉంది, జేబులో పెట్టుకున్నాను, కానీ ఆ విషయం మర్చిపోయాను అనుకోండి. నేను పక్కన అడుగుతూ ఉంటాను, ₹10 ఉంటే ఎవరా టీ తాగి వస్తాను అని. ఎందుకని? ఆ ఎరుక నాకు లేకుండా పోయింది. నేనే అనంతమైనటువంటి ఆ చైతన్యమును అనేటువంటి ఎరుక అయి ఉండి కూడా తను చైతన్యము లేకుండా అయిపోయాడు. దాని గురించిన చైతన్యము లేకుండా అయిపోయాడు. దిస్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ డీప్ స్లీప్. ప్రతి మానవుడు కూడా గాఢ నిద్రలోనికి చేరిపోయినప్పుడు ఈ అనుభవమే ఉంటుంది వాడికి. అంతే కదా? పిహెచ్డీ చేశాడు, పెద్ద ఉద్యోగం, నెలకు 5 లక్షల జీతం, పెద్ద బంగ్లా, 4 కార్లు, ఇదంతా ఉందనుకోండి. కానీ వాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు వాడు ఎవడో వాడికి ఎరుకుండదు, వాడి పేరు ఏమిటో ఎరుకుండదు, వాడికున్న చదువు ఎరుకుండదు, వాడికున్న పొజిషన్ అంటే సంఘంలో హోదా, వాడి ఐశ్వర్యం, వాడి అధికారం, ఇవేవి కూడా ఎంత మాత్రమూ వాడికి ఎరుక ఉండవు. దో ఎ మ్యాన్ వైల్ హీ ఈజ్ అస్లీప్ డస్ నాట్ నో హిమ్సెల్ఫ్ టు బీ ఎ మ్యాన్ అని. వాడు మనిషి అయి ఉండి కూడా నిద్రలో తాను మానవుడను అనే ఎరుక కూడా కలిగి ఉండడు. మొత్తం అంతా కూడా విత్డ్రా అంటాం మనం. విత్డ్రా అంటే లోపలికి మొత్తం ముడుచుకుపోతాడు అనమాట మానవుడు. సంపూర్ణముగా తన చదువు, తన ఐశ్వర్యం ఇవన్నీ కూడా లోపలికి ముడుచుకుపోతాడు వాడు. మళ్ళీ ఉదయం లేవగానే ఇవన్నీ బయటికి తీసి అధ్యాసుడు, ఇవన్నీ జాగ్రత్తగా వీడి ప్రపంచం అంతా తయారు చేసుకుంటాడు. తన పదవి, తన పేరు, తన చదువు, తన కుటుంబం, తన హోదా, అధికారం ఇవన్నీ మళ్ళీ లోపలిగా తెల్లవారగానే. మనం ఉదాహరణ చెప్పుకున్నాం, చిలక జోస్యం చెప్పేవాడు జ్ఞాపకం ఉందని మీకు మనం ఆదిలో చెప్పుకున్నాం. వాడు అసెంబ్లీ దగ్గర హైదరాబాద్లో చెప్తూ ఉంటాడు, ప్లాట్ఫారం మీద కూర్చొని ఉదయాన్నే 6ంటికి లేచి ఆ మూటలన్నీ విప్పేసి బయట సర్దేస్తాడు, ఆ చిలకని పెడతాడు. అవన్నీ ఆ చిన్న చిన్న పుస్తకాల్లా ఉంటాయి. హడావుడి రోజంతా కష్టపడి సంపాదిస్తాడు. ఆ డబ్బులు చిలక కొంత తిండి పెడతాడు, వచ్చినోడికల్లా చేస్తూ ఉంటాడు. సాయంత్రం 8 కానీ ఇవన్నీ కట్టేసి పెద్ద మూట కట్టేసి పడుకుంటాడు తలకింద పెట్టుకొని. బాబా ఏం చెప్పారంటే ప్రతి మానవుడు కూడా ఇంతే చేస్తున్నాడు. ఉదయాన్నే వాడు లేవగానే వాడి ప్రపంచాన్ని వాడు బయటికి తీసి దాన్ని పోషించుకుంటూ ఉంటాడు రోజంతా. రాత్రి మళ్ళీ నిద్రలోకి జారిపోయేప్పుడు వీడి ప్రపంచాన్ని మూట కట్టి వాడు లోపలికి తోసేస్తూ ఉంటాడు. సో ఈ రకంగా ప్రతి మానవుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ 3 పాత్రలను పోషిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే వాడి ప్రపంచాన్ని వాడు సృష్టించుకుంటూ ఉన్నాడు. రోజంతా వాడు విష్ణుమూర్తిలాగా తన ప్రపంచాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. రాత్రి మహేష్లాగా లయం చేసేసుకుంటున్నాడు వారి ప్రపంచాన్ని. చూడండి ఎంత సూక్ష్మంగా అని చెప్పారు. సిన్స్ ద బిగినింగ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బికాజ్ ది అర్జ్ హూ ఎమ్ ఐ సీక్స్ టు నో ఇట్ సెల్ఫ్ త్రూ ద మీడియం ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. అంచేత
నేనెవరిని అనే ప్రశ్న వేసుకున్నాడు కదా ఆదిలో భగవంతుడు. ఆ ప్రశ్న కారణంగా అనంత చైతన్యము తానే అయినటువంటి భగవంతుడు తనంటే తానుకు ఎరుక లేని కారణముగా అనంత చైతన్య రాహిత్యమును మాధ్యమంగా వాడుకొని తనంటే ఎవరో అనుభవము పొందాలి అని తాపత్రయం పడుతూ ఉన్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ appears through innumerable aspects throughout the process of evolution and involution, and therefore the infinite consciousness goes on becoming increasingly conscious of itself. అందుచేత తాను మూలములో అనంత చైతన్యమునే అయి ఉండి కూడా అనుభవము లేక మొట్టమొదట ఏమనుకున్నాడు, నేను వాయువును అనుకున్నాడు. వాయువుగా అనేకమైనటువంటి ఆ రూపాలు ధరించాడు. అయిపోయింది. నేను వాయువుని అనుకున్నాడు. ఆ ధరించినంతసేపు అది అనుభవం అయిపోయింది. నేను రాయిని అనుకున్నాడు. అది కూడా కొన్ని యుగాలు గడిచిపోయింది. తర్వాత నేను లోహమును అనుకున్నాడు. తర్వాత నేను వృక్షమును అనుకున్నాడు. ఇలా అనంతమైన రూపములతో తాదాప్యము చెందుతూ అదే తాను అనే అనుభవమును పొందుతూ ఉన్నాడు. అంటే తానంటే ఏమిటో కొంచెం 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 కొంచెంగా ఎరుక. అది తప్పే అవ్వచ్చు ఆ ఎరుక, కానీ నెమ్మదిగా సచిన్ దగ్గరికి వెళుతున్నాడు. వాడు ఒక్కొక్క మిల్లీమీటరు ఎదుగుతూ పురోగమిస్తూ ఉన్నాడు. ఎవరు పురోగమించేది? అనంత చైతన్యము ఉన్నటువంటి భగవంతుడే. బట్ దిస్ హ్యాపెన్స్ గ్రాడ్యువలీ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. ఇది ఒక రోజులో, ఒక ఏడాదిలో, ఒక జన్మలో జరిగేది కాదు. అనంతముగా సాగిపోయేటువంటి జీవన స్రవంతి. దీన్ని బాబా ఎలా విడదీశారు? ఎవల్యూషన్ పరిణామ క్రమము, ఇన్వల్యూషన్ అంత పరిణామ. అంటే ఎవల్యూషన్ అంటే మొట్టమొదట బాహ్య రూపమును పర్ఫెక్ట్ చేసేటువంటి ప్రక్రియను పరిణామ ప్రక్రియ అంటారు. అంటే వాయు రూపము, రాతి రూపము, లోహ రూపము, వృక్ష రూపము, క్రిమి రూపము, ఇలా మానవ రూపం రాగానే పూర్తయిపోయింది పరిణామ ప్రక్రియ. మరి మానవుడిగా అయిన తర్వాత ఈ 7 భూమికల గుండా ప్రయాణం చేసేది అంతఃపరిణామ ప్రక్రియ. అవతార్ మెహర్ బాబాకి మొన్న 19వ తారీఖు నాడు ఒక కొత్త పుస్తకాన్ని మనం మొదలుపెట్టామండి. అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్. యుగావతారుడైన మెహర్ బాబా తనను తాను ప్రకటించుకుంటూ ఉన్నాడు, అంటే వ్యక్తమవుతూ ఉన్నాడు. బాబా ప్రియ మండలి సభ్యుడైనటువంటి భావు కల్చరి గారు రాసిన పుస్తకం. దీనిని అంకితం దేనికి చేశాడు? అంకితం, దిస్ ఈజ్ డెడికేటెడ్ టు ద ఎవర్ మేనిఫెస్ట్ హూ అపియర్స్ అన్మానిఫెస్ట్ డ్యూ టు ద వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే ఇది ఎవరికి అంకితం ఇచ్చాడయ్యా అంటే శాశ్వతముగా సంపూర్ణముగా బహిర్గతమై వ్యక్తమై ఉన్నవాడే, కానీ మన అజ్ఞానము అనే ముసుగు కారణంగా అవ్యక్తముగా కనిపించేవాడు. ఆయనకు నేను ఇది అంకితం చేస్తూ ఉన్నాను. అంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు, కానీ మనం మసకబారిన కళ్ళద్దాలు పెట్టుకొని ఆయన కనిపించడం లేదు అనుకుంటున్నాం. ఈ కళ్ళద్దాలు తుడుచుకుంటే అప్పుడు ఆయన స్పష్టంగా కనపడతాడు. లోపం ఆయనలో లేదు, మన అజ్ఞానంలోనే ఉన్నది అని మనం మొన్న చదువుకునేది ఒక్కసారి మళ్ళీ ఒక పేరానే చదువుకున్నాం, చెప్పుకున్నాం. ద పుల్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అనంత చైతన్యము తన వైపు ఎంతగా ఆకర్షణ చూపించి లాగుతూ ఉంటుంది అనే విషయం ఆ చాప్టర్ హెడ్డింగ్. అది చాప్టర్స్ కింద రాశారు ఆయన. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ బికాస్ బోత్ ఆర్ ఇన్ఫినిట్. మనము గాడ్ స్పీక్స్లోనికి వెళ్ళినట్లయితే గాడ్ బియాండ్ ద బియాండ్ స్టేట్, అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి, మొట్టమొదట ఉన్న స్థితిని చెప్పుకున్నప్పుడు ఏమన్నారు ఆయన బాబా? దాన్ని ఏం వర్ణించారు? సర్వము దానిలో ఇమిడి ఉన్నాయి, కానీ సర్వము నిగూఢముగా అవ్యక్తముగా దాగి ఉన్నాయి. సర్వము అంటే చైతన్యం ఉన్న స్థితి, చైతన్యం లేని స్థితి, ఈ రెండూ కూడా దానిలో దాగి ఉండాలి కదా, లేకపోతే సర్వము అవ్వదు అది. సో అందులో ఉన్నటువంటి చైతన్యము ఉన్న స్థితి, చైతన్యము లేని స్థితి, ఈ రెండు అనంతమైనటువంటివి. ఎందుకని భగవంతుడికి సంబంధించిన లక్షణాలన్నీ అనంతమైనవి. ఎవరి చైతన్యం అది? భగవంతుడు చైతన్యం. ఈ రెండు ఉన్నాయి. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ సబ్స్టెన్స్
ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఈజ్ షాడో. ఎలాగుట మనం బయట ఎండలో నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన నీడ కూడా మన కూడానే ఉంటూ ఉంటుంది. కానీ అందులో సరుకున్నది ఏది? ఆ వస్తువా లేకపోతే దాని నీడ? ఏది సరుకున్నది? వస్తువు ఏదైతే ఉన్నదో అది ఒక్కటి మాత్రమే ప్రధానమైనది. దాని నీడ అది ప్రధానమైనది కాదు. ఆ వస్తువు ఎక్కడికి వెళితే దాని కూడా వెళుతూ ఉంటుంది. అలాగే అనంత చైతన్యము సరుకు ఉన్నటువంటిది, పరిగణించాల్సిన వస్తువు, సబ్స్టెన్స్ అంటే సారం ఉన్నటువంటిది. అనంత చైతన్య రాహిత్యం అంటే చైతన్యం లేనిది, దాని నీడలాగా దాని కూడా తిరుగుతూ ఉంటుంది. In order to explain light, one has necessarily to experience its opposite, the darkness. వెలుతురును మనము అనుభవములోనికి తెచ్చుకోవాలి అంటే చీకటిని ముందు అనుభవించి ఉండాలి. అప్పుడు ఈ వెలుగు యొక్క వైభవం తెలుస్తుంది. ఎప్పుడూ చీకటి తెలియని వాడికి వెలుతురు తెలియదు. ఎప్పుడూ అసలు రాత్రి అవటం లేదనుకోండి, మనకి వాడు వింతగా ఆనందంగా ఉదయాన్ని ఆస్వాదించలేడు. వాడు రాత్రి అంతా చీకటిలో ఉన్నవాడు, అమ్మ సూర్యుడు వచ్చేసాడు రా, బ్రహ్మాండం, ఎంత హాయిగా ఉంది వెలుతురు అని వాడు ఆ వెలుగుని ఆస్వాదించగలడు. కానీ నిత్యము సూర్యుడే ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ వెలుతురు యొక్క విశిష్టత కానీ ప్రత్యేకత కానీ వాడు అనుభవించలేడు. ఆ రాత్రి చీకటి అది అనుభవంలోకి వచ్చిన వాడికి ఈ వెలుగు యొక్క ఆనందము అది అనుభవంలోకి వస్తుంది. విదౌట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డార్క్నెస్ వన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద లైట్. And though the darkness has no substance, the very substance that exists in light is evident by darkness. అసలు సారమున్నది వెలుతురే అయినప్పటికీ ఆ చీకటి అనేది లేకపోతే సారము యొక్క విలువను ఆస్వాదించలేము. ఉదాహరణకు మరొక సందర్భంలో బాబా చెప్పారు. ఒక మంచి అందమైన అమ్మాయి బొమ్మ ఉంది అనుకోండి, తెల్ల కాగితం మీద పెన్సిల్తో వేశాడు, చాలా అందంగా ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ అందం అంతా? అక్కడక్కడ పెన్సిల్తో నల్లని నీడ గురుతులు మనము చేస్తే అంత అందం కనపడింది. అంటే ఆ నల్లని మచ్చలు పెట్టకపోతే ఈ అందము రాదు. కానీ ఆ సరుకున్నవా ఆ నల్లని మచ్చ అది నీడ మాత్రమే అది. కానీ అవి లేకపోతే రావు. అలాగే తెల్లని క్యాన్వాస్ తీసుకోమన్నారు, నల్ల చుక్కలు పెడితే ఇన్ని వస్తువులు వచ్చాయి. అక్కడ ఆ నీడ పడితే అన్ని ఆకారాలు వస్తూ ఉంటాయి. కానీ లేకపోతే అది ఒకటే షీట్. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం. సో చీకటి సారము లేని వస్తువే అయినప్పటికీ దాని కారణముగానే అసలు సారమున్న విషయానికి ఆ అనుభవము మనకు కలుగుతుంది. దేర్ఫోర్, in order to experience the infinite consciousness, one has necessarily to experience the infinite unconsciousness. అందుచేత అనంత చైతన్యమును అనుభవములోనికి ముందు తెచ్చుకోవాలి అంటే అనంతముగా చైతన్యము లేని స్థితిని ముందు అనుభవించి తీరాలి. మనం మొన్న చెప్పుకున్నాం, ఒక పక్షి ఉంది, అది హాయిగా తిరుగుతూ ఉంటుంది. నీకేమయ్యా హాయిగా బ్రహ్మాండంగా ఆనందంగా తిరుగుతున్నావు అంటే ఆనందమా? ఏమిటి నాకున్న ప్రత్యేకత అంటూ. స్వేచ్ఛ ఉంది కదా అంటే ఏమి స్వేచ్ఛ అంటే దానికి తెలియదు స్వేచ్ఛ అంటే. కానీ దాన్ని ఒకసారి పంజరంలో పెట్టి ఒక 4 రోజులు పెట్టి గిలగిల కొట్టుకొని ఆ రెక్కలన్నీ గాయాలు చేసుకొని బయటకు పోవడానికి అది ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఆ డోరు తీస్తే ఇది ఆనందం, ఇది స్వేచ్ఛ అంటే అని ఎలా తెలుసుకుంటుందో ఇది బాబా చెప్పేది. సో అది నిజంగా అనంత చైతన్యమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నా కూడా చైతన్యము లేని స్థితిని ఒక్కసారి అనుభవిస్తే తను ఇప్పటి వరకు అనుభవిస్తున్న అదే చైతన్యము ఎంత గొప్ప ఆనందముతో కూడిన అనుభవము అప్పుడు దానికి తెలుస్తుంది. అది ఇప్పటి వరకు సార్. ద ఒరిజినల్ అర్జ్ హూ ఎమ్ ఐ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బికాజ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ హ్యాస్ సబ్స్టెన్స్ అండ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ హ్యాస్ నో సబ్స్టెన్స్. అది మనం గాడ్ స్పీక్స్లో చదువుకుని మళ్ళీ అక్కడికే వెళుతున్నాం. భగవంతుడు గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉండగా అలా ఒక్కసారి సగం మెలకు వచ్చింది అతను. రాగానే నేను ఎవరిని అని ప్రశ్న వేసుకున్నాడు. అనుకోగానే అతనిలో చైతన్యము, అనంత చైతన్యము అనే లక్షణము దాగి ఉన్నది కదా, అది లోపల నుంచి పొడుచుకొని బయటకు వచ్చింది. దిస్ మీన్స్ దట్ ఇన్ ది బిగినింగ్లెస్ బిగినింగ్ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్
వాజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఏమిటి? గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నటువంటి భగవంతుడు కాబట్టి తనెవరో తనకు ఎరుక లేనటువంటి ఆ ఆదిస్థితి. ఇప్పుడు ఏగా మనం అనుకుంటూ ఉంటాం కదా, 4 రోజులు ఇల్లు అలికి అలికి పేరు మర్చిపోయిందని. అలాగే ఆ భగవంతుడు గాఢ నిద్రలో ఉండిపోయి తను ఎవరో తన చైతన్యము లేకుండా ఉన్నాడు. అండ్ దో ఇట్ వాజ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ఇట్ డిడ్ నాట్ నో ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్. నిజానికి అనంతమైన చైతన్యమే అతను, కానీ తను అనంతమైన చైతన్యము కలిగి ఉన్నాను అనే విషయము అతనికి తెలియకుండా అయిపోయింది. అది ₹1,00,000 చెక్కు జేబులో పెట్టుకొని ఇది మర్చిపోయాడు అనుకోండి, టీకి ₹10 అడుగుతూ ఉంటాడు. జేబులో ఉంది ₹1,00,000 చెక్కు. అది చైతన్యం లేకుండా అయిపోయాడు. దిస్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ డీప్ స్లీప్. ఒక మనిషి గాఢ నిద్రావస్థలో మునిగి ఉన్నప్పుడు ఆ భగవంతుని స్థితే ప్రతి మానవుడు అనుభూతి పొందగలడు. అంతే కదా, ఒకడు PhD అవ్వచ్చు, ఒకడు అక్షరం రానివాడు అవ్వచ్చు, ఒకడు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, ఒకడు గర్భదరిద్రుడు అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ కూడా తమ గాఢ నిద్ర స్థితిలో తన అడ్రస్, తన ఎట్రిబ్యూట్స్ ఇవేవి వాడు గుర్తించడు. వాడు ఎరుక ఉండదు. నేను PhD అని కానీ, నేనేం అక్షరం రానివాడినని కానీ, నేను 100 కోట్లు గలవాడినని కానీ, నేను గర్భదరిద్రుడినని కానీ ఎంత మాత్రము ఎరుక ఉండదు. తనను తాను మరిచిపోయి ముడుచుకుపోయి ఉంటాడు ఆ నిద్రావస్థ. దో ఎ మ్యాన్ వైల్ హీ ఈజ్ ఎస్లీప్ డస్ నాట్ నో హిమ్సెల్ఫ్ టు బి ఎ మ్యాన్. ఒక మనిషి నిద్రలో మునిగిపోయి ఉన్నప్పుడు తన మానవుడిని అన్న విషయం కూడా ఎరుక ఉండదు. సిన్స్ ద బిగినింగ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బికాజ్ ఆఫ్ ది అర్జ్ హూ am I seeks to know itself through the medium of infinite unconscious. మనం గాడ్ స్పీక్స్లోకి మళ్ళీ మనం వెళ్ళినట్టయితే ఆ విస్ఫోటనములాగా ఆ మొట్టమొదటి ప్రథమ ప్రేరణ నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ విస్ఫోటనంలో నుంచి అనంత చైతన్యము లేని స్థితి, ఈ రెండు ఉద్భవించాయి. అనంత చైతన్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా తన ఎరుక కలిగింది ఆ మొక్క, కానీ చైతన్యము లేని స్థితి ఉంది. ఇది చైతన్యమును పొందవలసి ఉన్నది. అందుచేత ఈ చైతన్యము లేని స్థితి ద్వారా తన చైతన్యమును పొందడానికి భగవంతుడు కృషి చేస్తూ ఉంటాడు. ఇదే సృష్టి అన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ appears through innumerable aspects throughout the process of involution, and therefore the infinite consciousness goes on becoming increasingly conscious of itself. మనము కుర్రవాడు మొట్టమొదట LKGలో వేసినప్పుడు వాడికి ఏం అక్షరాలు రావు వాడికి, కానీ ఒక నెల రోజులు పోయాక ABCD అని వాడు మాటలు పలుకుతూ ఉంటాడు. అంటే కొంచెం నేర్చుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళితే ABCDలు రాసేయడం వచ్చేసాను. నెక్స్ట్ కొన్ని మాటలు, ఏది A ఫర్ యాపిల్, B ఫర్ బాయ్, ఇలాగ వాడు చెప్తూ ఉంటాడు. అలాగూ క్లాసుల్లో పెరిగే కొలది వాడి జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. అదే బాబా చెప్తున్నారు. వాడు ఆ చైతన్యమును పెంచుకోవడం కోసము పడే తాపత్రయమునే మొత్తం గాడ్ స్పీక్స్లో ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పారు. అంటే తన చైతన్యమును వృద్ధి చేసుకోవడానికి వాడు చేసేటువంటి కృషే ఆత్మ యొక్క ప్రయాణముగా వర్ణించారు బాబా గాడ్ స్పీక్స్లో. దానిని 4 దశలుగా వర్గీకరించి చెప్పారు. ఏమన్నారు? మొట్టమొదట పరిణామక్రమము, ఎవల్యూషన్ అంటే బాహ్యమైనటువంటి దేహమును అది పరిపూర్ణమైనదిగా తయారు చేయడం దాని యొక్క పని. అంటే మొట్టమొదట చాలా అపరిపూర్ణము మొరటైనటువంటి దేహముతో ప్రయాణం మొదలవుతుంది. అతి పరిపూర్ణము శ్రేష్టము అయినటువంటి దేహముతో ఈ దశ ప్రయాణము ముగిసిపోతుంది. ఆ దశలో మొట్టమొదట వాయురూపము ఉన్నది, చిట్ట చివరి మానవ దేహము ఉన్నది. అంటే పరిణామక్రమము పుట్టుక వాయుదశ, దాని అంతము మానవ దశ. అంటే మొట్టమొదటి మానవ దేహము రాగానే పరిణామక్రమం పూర్తి అయిపోయినది. మనం అర్థం చేయాలి. మొదటి దశ అయిపోయింది. రెండవ దశ ఏమిటి? జన్మ పునర్జన్మ, రీఇన్కార్నేషన్, ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అన్నారు. అంటే మొట్టమొదట పరిణామక్రమంలో కూడా వీడు చస్తూ ఉన్నాడు, జన్మెత్తుతూ ఉన్నాడు. దానిని మనము పునర్జన్మ అనలేదు. మానవుడు చనిపోయి పుడితేనే పునర్జన్మ అంటున్నాం. ఎందుకని? పరిణామక్రమములో ఉండగా
ఒక దేహమును విసర్జించి పూర్తిగా విభిన్నమైనటువంటి మరొక దేహములో పుడుతూ ఉంటాడు. కాబట్టి దానిని పరిణామక్రమము అన్నాం. కానీ ఒక మానవుడు చనిపోయాక మళ్ళీ మానవ దేహముతోనే పుడుతూ ఉంటాడు. కొత్త దేహము కొత్త విధమైనటువంటి జాతిలోకి వెళ్ళడు. ఎందుకని? మానవ దేహము పరిపూర్ణమైన దేహము, ఇక దానిలో మార్పు అవసరము లేదు. అందుచేత ఒక మానవుడు చనిపోయి మళ్ళీ మానవ దేహములోనే పుడుతూ ఉంటే, చనిపోయిన దేహము కొత్త దేహము రెండూ ఒకేలాగా ఉంటే దానిని పునర్జన్మ అన్నారు, రీఇన్కార్నేషన్. సరే, దాని యొక్క ప్రయోజనం ఏమిటి? మొట్టమొదట పరిణామ క్రమం యొక్క ప్రయోజనం ఏమిటి? దేహము, బాహ్యంగా ఉన్న దేహము పరిపూర్ణము అవ్వడానికి ఉద్దేశించబడినది మొదటి దశ. రెండవ దశ ఏమిటి? ఈ ప్రయాణములో న్యాయంగా మొట్టమొదటి మానవ దేహం రాగానే వాడు ఏం చెప్పాలి? నేను భగవంతుడను అని చెప్పాలి వాడు. ఎందుకని దేహం పెర్ఫెక్ట్ అయిపోయింది, చైతన్యం కూడా పెర్ఫెక్ట్ అయిపోయింది. కానీ వాడు నేను దేవుడను, నేను భగవంతుడను, నేనే ఉన్నది అనే బదులు నేను నాగేశ్వరరావును, నేను మూర్తిని అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? వీడు ఈ ప్రయాణములో మూట తెచ్చుకున్నాడు కూడా, సంస్కారములో అనే మూట. ఆ మూట వాడు వైండింగ్ అన్నారు, అంటే అలాగూ పోగైతూ ఒక పుల్ల చుట్టూ దారం రీల్ ఎలా చుట్టుకుందో అలాగూ టన్నులు టన్నులు వీడికి లోడు ఇది ఉండిపోయింది. సో దాన్ని ముందు కిరసనాయిలు పోసి దెబ్బలు కొట్టి కొట్టి లూజు చెయ్యాలి దాన్ని, ఆ సంస్కారముల కట్టను. అది పునర్జన్మ జన్మ ప్రక్రియలో జరుగుతుంది బాబా చెప్పారు. దానిలో మంచి చెడు, అందము వికారము, ఐశ్వర్యము దరిద్రము, విద్యావంతుడు విద్య లేనివాడు, ఆరోగ్యవంతుడు అనారోగ్యం, ఇలా ఈ అనుభవాలన్నీ ఇటు నుంచి ఇటు. ఇప్పుడు గడియారం ఇలా 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 ఎలా తిరుగుతుంది, అదే ద్వంద్వము అన్నారు. అనుభవాలు ఇప్పుడు జంటగా ఉంటాయి, మంచి చెడు, పాపము పుణ్యము, దుఃఖము సుఖము, ఇలా ఈ అనుభవాలను వీడు అనుభూతి పొందుతూ వెళుతూ ఉండేది. ఇది జన్మ పునర్జన్మ ప్రక్రియలు. దీని ద్వారా ఈ సంస్కారముల మూట వదులవుతుంది. ఇది రెండవ దశ. ఇది అయిపోగానే మూడవ దశ ఏమిటి? ఈ రీలు వెనకకి విప్పడం మొదలవుతుంది అన్నారు. దానిని ఇన్వల్యూషన్ అన్నారు. అంటే అంత పరిణామం, అంటే బాహ్యమైనటువంటి దేహములో మార్పు కాకుండా దేహం అలాగే ఉంటుంది, ఆంతరికముగా వాడిలో మార్పు వస్తుంది. ఎక్కడ వస్తుంది మార్పు? సంస్కారముల నాణ్యతలో మార్పు వస్తుంది. ఇదివరకు ఇంత కొబ్బరితాడులాగా ఉన్న సంస్కారము చిన్న దారంలాగా అవుతుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే తల వెంట్రుకలాగా అతి నాజూకుగా అవుతుంది. చివరికి అది మాయం. అది జరిగేటువంటిది అంత పరిణామ ప్రక్రియ, ఇన్వల్యూషన్ అన్నారు. ఇది పూర్తి అయిపోయిన తర్వాత సంస్కారములు శేషము లేకుండా అయిపోయి అప్పుడు రియలైజేషన్, అంటే బ్రహ్మానుభవము, భగవదైక్యము అది వస్తుంది. అది భగవత్ సాక్షాత్కారము కాదు. అది వాడు మొన్న భలే చూపించాడు బాబా చెప్పి, 6th ప్లేన్ అని. దిస్ ఈజ్ నోన్ యాజ్ సాక్షాత్కార్, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. బాబా చెప్పిన వర్డింగ్ చూపించాడు. సో భగవత్ సాక్షాత్కారం అంటే 6వ భూమిక అనుభవము, అది గమ్యము కాదు. గమ్యం 7వ భూమికకు చెందినది. ఇది మనం ఎప్పుడూ బుర్రలో కూడా పెట్టుకుంటే అన్నీ అర్థమవుతాయి. మనం ఏది చదివినా, ఏది పరిణామక్రమము, జన్మ పునర్జన్మ ప్రక్రియ, అంతా పరిణామము, బ్రహ్మానుభవము లేక బ్రహ్మైక్యము, ఈ 4 అలా అనగానే మనకి వస్తే ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఓహో ఇదనమాట దాని లింక్ అని మనం. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ గోస్ ఆన్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రయాణములో మొట్టమొదట బయలుదేరిన ఆత్మకు, మార్గ మధ్యంలో ఉన్న ఆత్మకు చూస్తే దాని చైతన్యములో చాలా వృద్ధి కనపడుతుంది. అంతేగా ఎల్కేజీలో జాయిన్ చేసిన రోజున వాడి పరిస్థితి, వాడు 2nd స్టాండర్డ్లో ఉన్న పరిస్థితి, వాడిని విడిచిపెట్టి వీడికి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తుంటాడు. వాడికి ఏం తెలియదు వాడికి. ఎందుకని వాడు చైతన్యంలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మెరుగయ్యింది వాడికి. బట్ దిస్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ. కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది ఇది. జన్మ 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 జన్మలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయి జన్మ ఎత్తడానికి యుగాలు పడుతుందట. అది మళ్ళీ దేహాన్ని విసర్జించి
కొత్త దేహం తీసుకోవడానికి. పెద్ద కొండ అంతా ఒకే రాయి అయినటువంటి ఏకశిల ఇసుక రేణువులాగా అది శిథిలం అయిపోవడానికి ఎన్ని యుగాలు పడుతుంది? ఎండలు తట్టుకొని, తుఫాన్లు తట్టుకొని, వానకి తడిచి మొక్కై అప్పుడు అది చిన్న ఇసుక ఎన్ని యుగాలు పడుతుంది? త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. కాబట్టి పరిణామక్రమము, అంతఃపరిణామక్రమం ఇవన్నీ దాటాలంటే అబ్బో చాలా. ఒక చోట గాడ్ స్పీక్స్లో బాబా చెప్పారు, ఇరిచ్ వివరణ ఇస్తాడు ఫుట్ నోట్లో. ఒక ఆత్మ తన మొత్తము ప్రయాణములో సుమారు 50 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంది. 50 crores. అంటే జన్మ అంటే మనలాగా 60-70 ఏళ్ళు కాదు, ఇప్పుడు రాతి రూపంలో యుగాలు ఒక జన్మ దానికి, కొన్ని యుగాలు. ఎట్ లాస్ట్ when the infinite consciousness experiences the total infinite unconsciousness in the state of nirvana, it knows itself instantly as infinite consciousness, and this is the state of nirvikalpa. I am infinite consciousness, I am infinitely conscious. గాడ్ స్పీక్స్లో ఇంకా ముందుకు వెళుతున్నారు. చిట్ట చివరికి 7వ భూమికలోకి అడుగు పెట్టినప్పుడు నిర్వాణ అనే స్థితికి వెళతాడు. అక్కడ శూన్యమైనటువంటి పరిస్థితి ఆవరిస్తుంది. నేను ఎవరిని అనేటువంటిది ఎంత మాత్రము ఎరుక ఉన్నది, శూన్యం. అది దాటిపోగానే అనంతమైనటువంటి ఆనందముతో కూడిన అనంత చైతన్యము వీడికి అబ్బుతుంది. దానిని నిర్వికల్ప సమాధి స్థితి అన్నారు. అప్పుడు ఉన్నది నేనొక్కడినే. హజరత్ బాబాజాన్ ఏమనేది అదే చెప్పేది, నేనే ఈ సృష్టిలో ఉన్నదానని, ఇది ఏదీ లేదు, నేనే ఈ సృష్టిలో ఉన్నదానని అని చెప్తే వాళ్ళు దాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని వాళ్ళు గొయ్యి తీసి కప్పెట్టేశారు. మనం చదివాం. ఆవిడ హాయిగా మళ్ళీ మామూలుగా బయట తిరుగుతూ కనపడితే అప్పుడు మతిపోయింది వీడికి. ఎందుకని ఆవిడ ఈ పరిస్థితిని అతీతంగా ఎదిగినటువంటి ఆవిడ. అంటే ఆ 7వ భూమికలో అడుగుపెట్టి నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవించేటువంటి ఆత్మకున్న సహజ లక్షణము ఉన్నది నేను ఒక్కనే, నేనే అనంత చైతన్యమును అని తెలుస్తుందట. ఆ ఆత్మకు అనుభవం ఉంటుంది. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్. ఆ అనంత చైతన్యమునే మనము భగవంతుడు. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇండివిజిబుల్ and therefore each one, animate or inanimate, has latent total infinite consciousness and infinite unconsciousness. అందుచేత సృష్టిలో ఉన్న పిపీలకాది బ్రహ్మంతము అంటే ఒక జీవి, నిర్జీవి ఇవన్నీ కూడా అనంత చైతన్యమును, అనంత చైతన్యము లేని స్థితిని తనలో ఇముడ్చుకునే ఉంటాయి. But the infinite consciousness in each one experiences an aspect of the infinite unconsciousness and not the total infinite unconsciousness. అంచేత మనం అందరం కూడా యథార్థానికి భగవంతుడమే కదా మనం. కానీ ఏమనుకుంటున్నాం మనం, ఏముందని పెన్షన్ మీద బతకాలని చాలా కష్టంగా ఉంది అనుకుంటూ ఉంటాం. ఎందుకని మనం ఆ నేనే భగవంతుడను అనేటువంటి విషయం యొక్క చైతన్యము లేకపోవడం వలన అది మరుగున పడిపోయి ఉంటాం. కానీ ఇక్కడ రహస్యం ఏం చెప్తున్నాడంటే బాబూజీ, మొత్తమంతా అనంత చైతన్యము లేని స్థితినే మనం అనుభవించబడి దానిలో కొంత శాతమును అనుభవిస్తూ ఉంటాం. నాట్ ది ఎంటైర్ అన్కాన్షియస్నెస్ బట్ ఏ పార్ట్ ఆఫ్ దట్. బట్ ఇనివిటబుల్లీ యాజ్ సూన్ యాజ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ది టోటల్ అన్కాన్షియస్నెస్ ఇన్ నిర్వాణ, వన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇన్ నిర్వికల్ప. సంపూర్ణమైనటువంటి చైతన్యము లేని స్థితిని ఆ 7వ భూమికలోకి ఎంటర్ అయిన వెంటనే అప్పుడే వస్తుందట. ఎందుకని అది రాగానే వెంటనే నేను భగవంతుడను అని అనంత చైతన్యము కూడా దానికదే వచ్చేస్తుంది. మనం ఇప్పుడు అది అనుభవించాం. కొంత చైతన్యం ఉంటుంది, కొంత చైతన్యం ఉండదు. గాడ్ ఈజ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఈచ్ బీయింగ్స్ లైఫ్. అంచేత ఆయన ఒక్కడే అనంత చైతన్యమును అనుభవించేవాడు. బాబా ఏం చెప్తూ ఉంటారు ఇప్పుడు, నేను అనంత చైతన్యమును. అండ్ ఎవ్రీ ఫోటో ఆఫ్ మైండ్ ఇట్ క్యారీస్ మై ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. బాబా చెప్పేవారు, నా ఫోటో ప్రతిదీ కూడా నా అనంత చైతన్యమును ప్రతిబింబిస్తూ ఉంటుంది అని కూడా చెప్పారంటే ఆయన అనంత చైతన్యము యొక్క తరంగాలు శాశ్వతముగా ఆయన ఫోటో నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అందుచేతే కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, వార్డు లాంటి వాళ్ళు, బాబా ఫోటోల్లో మార్పులు చేర్పులు చెయ్యకండి.
వెనకాల మనిషిని తీసేసి పువ్వులు పెట్టడం, కింద రాళ్ళు తీసేసి పువ్వులు పెట్టడం. ఎందుకని? ఆయన అనంత చైతన్యం ఉండాలంటే మన చేయి పెట్టకూడదు, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉంటేనే అది అనంత చైతన్యం ఉంటుంది. అందుకని ఆయన ఫోటోలో ఎప్పుడూ అనంత చైతన్యం యొక్క తరంగములు ఉంటూ ఉంటాయి. ప్రతి జీవి యొక్క గమ్యము కూడా ఆ అనంత చైతన్యమును సొంతము చేసుకోవడం కోసమే. మనం ఒకడు పూజలు చేసినా, ఒకడు శ్లోకాలు చదివినా, ఒకడు మంత్రాలు చేసినా, ఒకడు బట్టలు రంగులు మార్చినా, రకరకాల విన్యాసాలు కసరత్తులు ఎన్ని చేసినా దాని గమ్యం ఏమిటి? ఆ అనంత చైతన్యమును నేను కూడా అనుభవించాలి అని తాపత్రయం. అంటే నాలో ఉన్నటువంటి చైతన్యము లేని స్థితి ఆ చైతన్యమును పొందడానికి తాపత్రయపడుతూ ఉంటుంది. ఇదేదో ఒకడు పొద్దున్న లేచి ఇలా అనుకుంటాడు, వాడు భావం ఉన్నా లేకపోయినా అమ్మ నేర్పేస్తుంది, లేవగానే ఇలా అనుకుని పోతూ ఉంటాడు. వాడు కూడా లోపల మాత్రం వాడుకున్న తపన ఇదే. ఒకడు రోజంతా భగవంతుడి నామస్మరణలో ఉంటాడు, వాడి తపన కూడా అదే. వాడికి తెలిసినా తెలియకపోయినా వాడిలో ఉన్న చైతన్యం లేని స్థితి, చైతన్యం ఉన్నటువంటి భగవంతుడి స్థితిని పొందాలి అనే తాపత్రయం. ఎట్ ద పుల్ ఆఫ్ ది ఇన్యూమరబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఈజ్ సో ట్రెమెండస్ దట్ దిస్ పుల్ ఆల్వేస్ టర్న్స్ వన్ అవే ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఆయన ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అనంత చైతన్యం. మనలో ఉన్నటువంటి వికారములు అవి అనంతమైన చైతన్యము లేని పరిస్థితి. ఎప్పుడు ఇవే లాగేస్తూ ఉంటాయట మనిషిని అటు వెళ్ళనివ్వకుండా కదా. 5 నిమిషాలు తక్కువ 6, 10 నిమిషాలు తక్కువ 6 అవుతుంది అనుకుందాం, సెంటర్కి వెళ్ళిపోవాలి. వీడు లోపల అది లాగుతూ ఉంటుంది బాబా యొక్క చైతన్యం. కానీ అక్కడ టీవీలో చూస్తే ఏదో సీరియల్ వస్తుంది, క్రికెట్ మ్యాచ్ వస్తుంది. ప్రతి వారం వెళ్తున్నాం కదరా సెంటర్కి, ఈ వారం చూద్దాంలే, తర్వాత వెళదాంలే అంటే ఈ చైతన్యం లేని స్థితి ఇదే వాడిని లాగేస్తూ ఉంటుంది. సో వన్ రిమైన్స్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. అంచేత అనంత చైతన్యము లేని రాజ్యము, దానికి చాలా రకరకాలైనటువంటి రూపాలు ఉంటాయి. ఏదో ఒక రూపములో చిక్కుకొని మనిషి గిలగిల్లాడుతూ ఉంటాడు. ఒకడు డబ్బు సంపాదన, ఒకడు పేరు ప్రఖ్యాతుల సంపాదన కదా, ఒకడు ఏదో ఒక వ్యసనంలో పడిపోతాడు. రకరకాలు రూపాల్లో ఈ చైతన్యము లేనటువంటి రాజ్యము ఇది మనిషిని తన గుప్పెట్లో ఉంచుకుంటూ ఉంటుంది. ద ఫస్ట్ వన్ హూ ఎక్స్పీరియన్స్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ హ్యాజ్ టేకెన్ చార్జ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. అండ్ దో హీ ఈజ్ ఎటర్నల్లీ ఫ్రీ, హీ హెస్ గాట్ హిమ్సెల్ఫ్ బౌండ్ with the eternal duty and responsibility of making each one eventually conscious of infinite consciousness, which the infinite consciousness in each one of us does not know itself to be. మళ్ళీ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లోకి వెళ్ళాడు. ఏం చెప్పారంటే బాబా చెప్పినది క్లుప్తంగా చెప్పుకుందాం దాన్ని. బాబూజీ రాసిన మరొక పుస్తకం. ఈ సృష్టి ఏర్పడక పూర్వం ఆ అనంత చైతన్యమే ఉండేది. అది ఒక పెద్ద కోడిపెట్ట అనుకుందాం. అసంఖ్యాకమైన పిల్లలు ఉన్నాయి దానికి, ఓ వేలు కోట్లు లక్షలు అలాగ ఉన్నాయన్నమాట. వీటిని బయట అసలు ప్రపంచం అంటే ఏమిటో వెలుతురు కూడా కనపడకుండా రెక్కల్లో దాచేసి అలాగూ ఆ కోడి పెంచుతూ ఉంది. వాటిని ఇలా ఉంటూ ఉండగా ఒక కోడి పిల్ల నెమ్మదిగా రెక్కల నుంచి తప్పించుకుంది. ఏంటి అసలు బయట ఏముందో తెలియటం లేదు, ఎప్పటికీ ఇలా ఈ రెక్కల్లో ఉండిపోతే ఎలాగని చెప్పి అది నెమ్మదిగా ఆ కాళ్ళు తల్లి కాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి భయం వేసింది. ఒక్కసారి అమ్మ ఇంత వెలుగు చూసి పారిపోయింది లోపలికి. మళ్ళీ అమ్మో చాలా వెలుతురుంది, ఇంత వెలుతురు నేను తట్టుకోలేనని పారిపోయింది. కానీ దానికి మాత్రం ఈ జిజ్ఞాస ఉండిపోయింది. ఏమిటి ఎప్పుడు ఇలా చీకట్లో ఉండిపోవడం, ఏదో ఉంది బయట, అదేదో చూడాలి. అది నెమ్మదిగా సాహసం చేసి బయటకు వస్తూ ఉండేది, పారిపోతూ ఉండేది. ఇలా ఒకరోజు కొంచెం ఎక్కువసేపు ఉండేది. అలా రోజు రోజుకి కొంచెం దానికి ధైర్యం పెరుగుతుంది. కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఏముందో అసలు అని ఆ మొట్టమొదటి దాన్ని మిస్చివస్ చికెన్ అని పేరు పెట్టారు బాబా. తొంటరి కోడి పిల్లటది. ఎందుకని ఆ తల్లి రక్షణలో ఉండకుండా అది బయటకు వచ్చేసింది. అది ఒకనాడు సంకల్పం చేసుకొని
ముందుకు అంటే క్లుప్తంగా చెప్పుకున్నాం ఈ కథ మొత్తం అంతా. వెళ్తూ ఉంటే దానికి ఆకలిస్తూ ఉంటే చుట్టూ మాయ, అదంతా మాయలోకి వెళుతుంది. నన్ను తిను మాయ దానికి మొత్తాన్ని తన వల్లో వేసుకొని ఆ మాయని తింటూనే అది అలాగా ప్రయాణం చేసింది. అష్ట కష్టాలు పడి ఆ తల్లిని వదిలేసింది కదా. అది మొత్తానికి ఆ మజిలీలన్నీ పూర్తి చేసుకొని అంటే భూమికల ప్రయాణం చిట్ట చివరికి అది బ్రహ్మైక్యమును పొందింది. అప్పుడు వెనక్కి తిరిగి చూసిందట. చూస్తే తను రావడం చూసి ఇంకా చాలా కోడి పిల్లలు బయలుదేరేశారు. అప్పుడు దాకా వెనక్కి తిరిగి చూడలేదు. అయ్యో నేను చేసిన పొరపాటు వల్ల ఇవి కూడా బయటకు వచ్చేసి అని దానికి జాలి కలిగి ఇన్ని కష్టాలు పడి నేను ఇప్పుడు తప్పు చేశానని తెలుసుకున్నాను, వీటిని సాయం చేద్దామని ఎంచుకొని అప్పుడు ఆ కోడి పిల్ల వీటిలందరినీ చెయ్యి నన్ను పట్టుకోండి జాగ్రత్త, నేను ఎన్ని కష్టాలు పడి నేను ఒక్కదాన్ని దారి తెలుసుకున్నాను, నేను మీకు ఏమి తెలియదు, ఇన్ని పాటలు వద్దు మీకు నేను ఉన్నాను కదా అని తను వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటుంది. ఇది ఆయన క్లుప్తంగా చెప్పింది, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ మొట్టమొదట నేను అనంత చైతన్యము లేనిదానను కాను అని ఒక ఎన్నో కోటాను కోట్ల ఆత్మలో ఏ అని పేరు పెడదాం ఆ ఆత్మకి. ఆ ఏ అనే ఆత్మ మొట్టమొదట ఎస్ నేను అనంత చైతన్యమును, ఇన్నాళ్ళు అన్యాయంగా నేను చైతన్యము లేనిదానను, ఒక కుక్కను నక్కను మనిషిని అనుకుంటూ ఉన్నాను, అది కాదు అసలు ఉన్నదే నేను అని ఏ ఆత్మ అయితే తొలిసారిగా బ్రహ్మైక్యమును పొందినదో ఆత్మ ఈ విశ్వములో ఉన్న అన్ని ఆత్మలకు బాధ్యత తీసుకుంది. అయ్యయ్యో అడుసు తొక్కింది నేను కదా, అవన్నీ చూసి నా కూడా బయలుదేరేసినవి అని జాలి కలిగి ఆయన నిజానికి సర్వస్వతంత్రుడు, అతనికేమి బాధ్యతలు లేవు. మనందరికీ వెనకాల ఉన్న సంస్కారములు అనే మూటల వలన మనం మళ్ళీ పుడుతున్నాం చస్తున్నాం. నేను ఎలా ఉండాలి, 5 అడుగులు ఎన్నుకున్నాను, ఇంకోటి 6 అడుగులు ఎన్నుకున్నాడు, ఇవన్నీ సంస్కారములే నిర్ణయం చేస్తూ ఉన్నాయి. కానీ ఆయన అనంత చైతన్యము అనే గమ్యమును చేరిపోయి సర్వస్వతంత్రముగా ఉండవలసిన వాడు. ఆయనకి ఏం బంధనాలు లేవు మనలాగా. అయినా అరే పాపం నేను దారి చూపించకపోతే వీళ్ళకి ఎవడు దారి చూపుతాడు అని ఒక బాధ్యత, ఒక కర్తవ్యం, ఆ ఒక్కదానికే కట్టుబడి ఆయన ఈ బాధ్యత తన భుజం మీద వేసుకుంటాడు. మనందరిలోనూ ఆ అనంత చైతన్యము నివిడీకృతమై దాగి ఉంది, కానీ అది మనకు తెలియకపోవడం వల్ల మనం అసక్తులుగా అబలలుగా అనుకుంటూ ద ఫస్ట్ వన్ హూ ఈజ్ ఎటర్నల్లీ ఫ్రీ and experiences freedom eternally also experience however that he is bound with the duty and responsibility of making each one conscious of the infinite consciousness that he himself experiences. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు పాము మీద, హాయిగా నవ్వుకుంటూ ఉంటాడు, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటుంది, ఈ అష్టదిక్పాలకులు వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటారు, అయ్యా నువ్వు రావాల్సింది అని ఇక దారి లేదు. అది అనంత చైతన్యమునకు గుర్తు అనమాట. ఆయన ఏ అనే ఆత్మ ఇప్పుడు పేరు పెట్టుకున్నాం కదా, ఆ ఏ అనమాట. ఆయన హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నవాడిని, ఏమయ్యా నువ్వు రావాల్సిందే, తప్పదు నీకు. ఎందుకు తప్పదు? నీకు కరుణ వాత్సల్యము అదే నీకు తప్పదు, అంతేగాని నీకు మరి ఏ ఇతరమైనటువంటి బంధనము ఉండి కాదు, కేవలము నీకున్న ప్రేమ వలన, నీకున్న వాత్సల్యం వలన నీకు తప్పదు, నువ్వు రావలసినది. అంటే అప్పుడేమంటాడు, సరే తప్పకుండా వస్తాను, నేను మళ్ళీ చక్క పెడతాను. నేను ఆ అష్టదిక్పాలకులు ఎవరు? పంచ సద్గురువులు. అంటే మనం అర్థం చేసుకోవడానికి వెళ్ళి మొరబెట్టుకుంటారు, అయ్యా లాభం లేదు, అదే నువ్వు ఉన్నావు, నీకు బోడి శక్తి ఉంది, నువ్వు చాలదా అంటాడు. అబ్బాయి ఏం చాలతలేదు, వాడు నా శక్తి దాటిపోయింది, నువ్వు అక్కడే కల్పించుకుంటే తప్ప ఇంక గత్యంతరం లేదు అంటాడు. ఓకే ఏం వరి అవద్దు, నేను వస్తానని మాటిచ్చి వస్తుంటాడు. మనం సినిమాల్లో చూసేవి అంటే మనం ఇలా రిలేట్ చేసుకుంటే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది. సో తాను ఏ అనంత చైతన్యమునైతే నిరంతరాయముగా అనుభవిస్తూ ఉన్నాడో అదే అనంత చైతన్యము ప్రతివాడిలోనూ దాగి ఉన్నది. ఈ విషయం వాడికి తెలియక వాడు ఇలాగూ గిలగిల్లాడుతూ ఉన్నాడు అని జాలిపడి ఆయన వచ్చి ఆ పులి కథ మనం చెప్పుకున్నామే, ఆ పులిపిల్ల గొర్రె పిల్లలతో కలిసిమెలిసి ఆ మేకలాగా అరుస్తూ గడ్డి తింటూ బతుకుతూ ఉంటే, చిచి నువ్వు నిజానికి పులివి అని తను సహవాసం చేసి తనతో తిప్పుకొని
నువ్వు నేను ఒకటే. చూడు, నాకు చార్లు ఉన్నాయి, నీకు చార్లు ఉన్నాయి, నాకు మీసాలు ఉన్నాయి, నీకు మీసాలు ఉన్నాయి, ఒకసారిగా అరు అని దానితో అరిపించి నేను పులిని అనే సత్యం తెలుసుకునేలా చేసి తనతో తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అది అనంత చైతన్యమును అనుభవించే భగవంతుడు ఎందుకు భూమి మీదకు వస్తాడే అంటే అందుకు. నీవు నాలాంటి వాడివే, నీకు చైతన్యము లేదు, నాకు చైతన్యం ఉంది, ఇది ఒక్కటే. దిస్ ఈజ్ హిజ్ మెర్సీ, కైండ్నెస్ అండ్ లవ్ ఫర్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద యూనివర్స్. మరి అంత అనంత ఆనందాన్ని, అనంత చైతన్యమును అనుభవించే భగవంతుడిని ఏ చైతన్యము లేనటువంటి మాయలోనికి ఏ కారణంగా దిగుతూ ఉన్నాడు? అది ఆయనకు తన బిడ్డల మీద ఉన్నటువంటి కరుణ, జాలి, ప్రేమ, ప్రతి అణువు మీద ఆయనకు ప్రేమ ఉంటుంది. దట్ హీ హ్యాస్ గాట్ హిమ్సెల్ఫ్ బౌండ్ విత్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ద హోల్ యూనివర్స్ విత్ ఆల్ ఇట్స్ యూనివర్సెస్ ఫర్ ఆల్ టైమ్ అండ్ ఇట్ ఈస్ బై హిజ్ ఓన్ ఫ్రీ చాయిస్. ఆయనకేం బంధనాలు లేవు, ఆయనంతటా ఆయన అనుకున్నాడు అనమాట. మొట్టమొదటి మిస్చివస్ చికెన్ ఎలాగైతే అనుకుందో, అరే పాపం వీడికి దారి లేదు కదా, తెలియటం లేదు కదా, మనం అన్ని కష్టాలు పడి సొంతంగా దారి కనిపెట్టాం, వీడికి సాయం చేద్దాం అని ఆ ఒకే ఒక్క ధర్మానికి బద్ధుడై అనంతముగా ఆయన శాశ్వతముగా ఈ భూమి మీదకు ఆయన క్యాలెండర్ ప్రకారం వస్తూనే ఉంటాడు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు అవతార పురుషుడు. అందుకే అంటాడు ఆయన బావుజీ, అవతార పురుషుడు యజమాని ఈ సృష్టికి. అంచేత ఆయన వెళ్ళిపోతాడు, డిస్కనెక్ట్ అయిపోతాడు. ఎవడో గురువు చచ్చిపోయాడండి, ఆయన అయిపోయిందండి, అలాగే ఈయన కూడా అయిపోయిందండి. ఎలాగైపోతాడు? యజమాని ఎలాగ డిస్కనెక్ట్ అవుతాడు? యజమాని డిస్కనెక్ట్ అవ్వడు కదా. అదుకున్నవాడు ఈవేళ ఉంటాడు, రేపు పోతాడు. యజమాని పోతాడా? ఎక్కడికి పోడు, మళ్ళీ రావాల్సిందే అతను. అలాగూ అవతారుడు అనేవాడు యజమాని. ఇన్ ద డొమైన్ ఆఫ్ ది కాన్షియస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ద ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఈజ్ నాన్ ఎగ్జిస్ట్. అనంత చైతన్యము అనేటువంటి రాజ్యములో ఈ చైతన్య రాహిత్యము అనేటువంటిది అసలు ఉండనే ఉండదట. అంటే సత్యలోకము, మాయాలోకము అనుకో. సత్యలోకంలో ఇది ఉండదన్నమాట, దానికి చోట్లేదు ఆ సత్యలోకములో. దిస్ డొమైన్ ఆఫ్ కాన్షియస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈ ద డొమైన్ ఆఫ్ పరమాత్మ. అది పరమాత్మ రాజ్యము. పరమాత్మ రాజ్యములో అంతా చైతన్యవంతముగానే ఉంటుంది, చైతన్యము లేని పరిస్థితి ఉండదు. ఇన్ ది డొమైన్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఆల్ ఇట్స్ ఇన్ఫినిట్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ నాన్ ఎగ్జిస్టెన్స్. కానీ ఈ అనంత చైతన్యము లేని ప్రపంచం అంటే మనం ఉన్నది. దిస్ డొమైన్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఈ ద డొమైన్ ఆఫ్ ఈశ్వర్. అది ఇది ఈశ్వరుడి యొక్క పరిపాలనను. ఈశ్వర్ అంటే చెప్పుకుందాం మనం, ఇందులో చెప్తాడు ఇదంతా. ఇప్పుడే అనుకున్నాం మనం, ఆ బ్రహ్మ, విష్ణు, మహేష్ ఆ మూడు పాత్రలని ఈశ్వర్ అన్నాడు. అంటే ఉదయం లేచి అంటే మనం చెప్పుకున్నాం కదా ఇటు వరకు, ఎవడికి వాడే బ్రహ్మ పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఉన్నారు ప్రకాష్ గారు, రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతే ఆయన భార్య లేరు, ఆయన పిల్లలు లేరు, ఎవడు లేడు, అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఉదయం లేవగానే భార్య, ఇల్లు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అంటే ఆయనే సృష్టించుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు ఉదయాన్నే. అప్పుడు బ్రహ్మ పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఆయన. మరి రోజంతా పొద్దున్న టిఫిను, భోజనం కష్టపడి ఏదో ఇంకోటి కూరలో తెచ్చి పడేస్తూ ఉన్నాడు. అంటే దీనిని పరిరక్షించేటువంటి పాత్ర విష్ణుమూర్తి పాత్ర. మళ్ళీ సాయంత్రం 10 గంటలకి నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే ఈ కళను లయం చేసేసుకుంటూ ఉన్నాడు. అది మహేశ్వరుడి పాత్ర. ఈ 3 పాత్రలను కలిసి ఈశ్వర్ అన్నారు. అంటే ఈ కళను సృష్టించి పోషించి లయం చేసేవాడు ఈశ్వర్. ఇన్ ద డొమైన్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ దెర్ ఈజ్ ఎ పుల్ టువర్డ్స్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ దిస్ పుల్ దట్ వన్ ఈజ్ టర్న్డ్ అవే ఫ్రమ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఈ మాయా ప్రపంచంలో ఈ మాయకున్నటువంటి చెలికాండ్రు, భాస్కర్ రాజు గారి పాట ఉంది చూడండి, మరచితిన మందిరములో మాయామోహిని వశమై చెలికాండ్రతో ఆటలాడి. సో ఈ చైతన్యము లేని సామ్రాజ్యములో దానికి చాలా రకరకాలైనటువంటి పనిముట్లు, చెలికత్తెలు ఉంటారు. వీటి సాయంతో ఆ సత్యము వైపు ఎవడైనా చూస్తూ ఉంటే వాడిని అటు చూడనివ్వకుండా ఇటు లాగేస్తూ ఉంటుంది. అదే వశము చేసుకోవడం అంటాం. మాయ వశం అయిపోయి ఉన్నాడండి వీడు, వాడి కళ్ళు కనిపించడం లేదు. అంటే దీని యొక్క వశీకరణలో వాడు ఉండిపోతూ ఉంటాడు. దేర్ఫోర్
in order to turn the pull towards infinite consciousness, the first one descends into the domain of infinite unconsciousness. సో మాయ యొక్క వశీకరణలో మునిగిపోయి అనంత చైతన్యము వైపు అసలు కన్నెత్తి చూడకుండా ఉన్న మానవాళిని తిరిగి ఆ అనంత చైతన్యము వైపు మొహము తిప్పేలా చేయడానికి మొట్టమొదటి అనంత చైతన్యమును ఎవడు పొందాడో ఆయన అనాదిగా ఆయన కాల ప్రమాణమును అనుసరించి ఇక్కడ అడుగు పెడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చాడు ఆయన? భగవంతుడి వైపు మనం మొహం తిప్పడానికి వచ్చేటైనంతే. మనం ఇలా మాయ వైపు భగవంతుడి వైపు వీపు పెట్టి ఇలా ఉన్నామంటే అనాదిగా లక్షలాది జన్మలుగా వీపు భగవంతుడి వైపు మొహం మాయ వైపు. కానీ ఆయన వచ్చి ఇలా తిప్పుతాడట. అది చాలా అద్భుతంగా ఒక గజల్లో చాలా బాగా వర్ణించాడు. బాబాకి ఇష్టమైన గజల్ అది. భగవంతుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగిపోయినాయి, గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాను ఎందుకయ్యా అని తనను తాను ప్రశ్నించుకుని సమాధానం చెప్తాడు ఆ గజల్లో. నీవు భగవంతుడి వైపు వీపు పెట్టి మాయ వైపు మొహం పెట్టి నీ పీఠమును శాశ్వతంగా బలంగా చేసేసుకున్నావు. నీ వేళ్ళు కిలోమీటర్ల లోతుకు వెళ్ళిపోయినాయి అంటే ఇక్కడే ఇలాగే కూర్చుంటున్నావు ఎన్ని జన్మలు ఎత్తినా. ఆయన నీ పీఠాన్ని వెనక్కి తిప్పడం మొదలు పెడతాడు. నువ్వు భగవంతుడి వైపు ప్రేమ మొదలెట్టగానే ఆ వేళ్ళు ఒకటొకటి తెగి అవి గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటావు. దాని కారణంగా ఆ కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయట? భగవంతుడిని ప్రేమించిన తర్వాత కూడా ఎందుకు వస్తున్నాయి కష్టాలు? ఈ వేళ్ళు తెంపి దీన్ని పూర్తిగా ఈ పీఠం ఇలా తిప్పుతాడట భగవంతుడి వైపు. సో అది జరిగే వరకు నీ కష్టం చాలా వర్ణనాతీతంగానే ఉంటుంది. అవన్నీ తెగాలి కదా వీళ్ళు. తిప్పి మళ్ళీ తిప్పి మళ్ళీ తిప్పి మళ్ళీ తిప్పి ఇలా ఎన్నోసార్లు తిప్పుతాడట ఆయన. ఆ తిప్పినప్పుడల్లా ఒక్కొక్క వేరు తిరుగుతూ తిగినప్పుడల్లా వీడు గిలగిల గిలగిల్ల చూడండి. మనం కోస్తూ ఉంటూ ఒక కుట్టేస్తూ ఉంటే కుర్రోడు గట్టిగా గిలగిలాడితే మళ్ళీ కాసేపు అవుతాడు, మళ్ళీ ఇంకో కుట్టేస్తాడు. అలాగా ఆయన మహాను పూర్తిగా ఆయన వైపు. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ descends into infinite unconsciousness by taking unto itself the highest form in creation, the human form, because the human form is the only form in which the potential to become conscious of infinite consciousness is achieved. అందుచేత అనంత చైతన్యము ఉన్నటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మ అనంత చైతన్యము లేని స్థితిలో ఉన్న ఈ మాయలోనికి అడుగు పెడతాడు. మరి ఏ రూపములో అడుగు పెడతాడు? రూపములన్నిటిలో అతి ఉత్కృష్టమైన మానవ రూపములోనే అడుగు పెడతాడు. ఎందుకు మానవ రూపములో? కుక్కగా ఎందుకు రాకూడదు? ఒక నక్కగా ఎందుకు రాకూడదు? ఒక పులిలాగా ఎందుకు రాకూడదు? అంటే మొట్టమొదటి మానవ దేహము వచ్చే వరకు వీడి పరిణామము కానీ వీడి చైతన్యము కానీ పూర్తిగా వృద్ధి చెంది ఉండదు. అంటే వాడికి చైతన్య రాహిత్యమును పోగొట్టుకొని చైతన్యమును పొందేటువంటి అర్హత మొదటి మానవదేహం వచ్చిన తర్వాతే వీడికి దక్కుతుంది. అప్పటి వరకు రాదు. అందుకని మానవదేహంలోనే వస్తాడు. ద ఫస్ట్ వన్ చూజెస్ దిస్ హ్యూమన్ ఫామ్ టు హెల్ప్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అంచేత వీళ్ళందరూ అర్హత ఉండి కూడా మాయ వైపు ఇష్టపడిపోయి ఉన్నారు. వీళ్ళంతా ఇలా తిప్పేస్తే కనపడతాడు వెనకాల భగవంతుడు, కానీ వీడు ఇటే చూస్తూ ఉన్నాడు, భగవంతుడి వైపు చూడటం లేదు. అందుకని ఆయన వీళ్ళ బుర్ర తిప్పితే సరిపోద్ది. అందుకని ఈ దేహం వేసుకొని వచ్చి వీళ్ళందరినీ అటువైపు తిప్పడానికి కృషి చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో బై ఇన్కార్నేటింగ్ ఇన్ ఎవ్రీ అదర్ ఎవల్యూషనరీ ఫామ్, యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్, he takes that form to make those beings grow and advance towards higher progressive consciousness in evolution. అంతేకాకుండా బాబా చెప్పారు గాడ్ స్పీచ్లో, అవతార పురుషుడు మానవులకు ఎలాగూ మానవుడో ఒక చీమకు చీమ, ఏనుక్కు ఏనుగు అలాగే కనపడుతూ ఉంటాడట. ఎందుకని? అలా రావడం ద్వారా వాట్లకు కూడా ఆధ్యాత్మికంగా ముందడుగును ప్రసాదిస్తాడు. అవతార పురుషుడు ఒక్క మానవ రాజ్యమునకు మాత్రమే పరిమితమైన వాడు కాదు.
ప్రతి అణువుకు ఆయన ఆధ్యాత్మికమైన ముందడుగును పుష్ అన్నారు, స్పిరిచువల్ పుష్, అది ప్రసాదించడానికే వస్తూ ఉంటాడు. ద ఫస్ట్ వన్ హూ టేక్స్ హ్యూమన్ ఫామ్ ఈజ్ కాల్డ్ ది అవతార్. సో ఆ మొట్టమొదటి ఆత్మ ఏదైతే అనంత చైతన్యమును సాధించినదో దానినే అవతార పురుషుడు అని అంటూ ఉంటాం. అండ్ ది అవతార్ ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎటర్నల్లీ ఫ్రీ. అవతార పురుషుడు ఎప్పుడు సర్వస్వతంత్రుడైన, శాశ్వతముగా ఎప్పటికీ ఆయన ఎటువంటి బంధనాలు లేనటువంటి వాడు. ఎట్ ఈజ్ బౌండ్ బై ది డ్యూటీ టు రియలైజ్ అదర్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ ఇట్ ఈజ్ బై హిజ్ స్వీట్ విల్ ఫర్ ఆల్ టైమ్. కానీ స్వచ్ఛందముగా ఆయన కృప వలన ఆయన ఒక భుజాన్న ఒక బాధ్యతను వేసుకున్నాడు. నేను మొట్టమొదట ఇదంతా ఎవడి యొక్క సహాయం తీసుకోకుండా సాధించాను కదా, వీళ్ళకి దారి తెలియదు కదా, మనం సాయం చేద్దాం వీళ్ళకి పాపం అని ఆయనంతటా ఆయన స్వచ్ఛందముగా ఆయన ఒక కర్తవ్యాన్ని తన భుజం మీద వేసుకున్నాడు. దాని కారణంగా వస్తూ ఉంటాడు. ఎందుకని ఆ అనంత చైతన్యమును ప్రతివాడికి అనుభవంలోనికి తేవడానికి. ది అవతార్ ఈ ద ఫస్ట్ పర్ఫెక్ట్ మాస్టర్. పర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురు. సద్గురువు అంటే మానవుడు భగవంతుడు అయినవాడు, అంతే కదా. మ్యాన్ గాడ్ అంటాం, సద్గురువు అంటే మ్యాన్ గాడ్. మరి మొట్టమొదట మానవదేహమును ధరించి భగవంతుడుగా అయినవాడు ఎవడు? అయ్యే అనేవాడే. అంటే అతను సద్గురువే కదా, అంతే కదండి. మానవుడు అంటే సప్తభూమికలను అధిరోహించి బ్రహ్మానుభవమును సొంతము చేసుకున్నవాడు తిరిగి ఈ సృష్టి యొక్క చైతన్యములోనికి వచ్చి సృష్టి బాధ్యతను భుజాన వేసుకున్నవాడే సద్గురువు, మ్యాన్ గాడ్ అన్నా. కానీ అతడే అనాదిగా అవతార పురుషుడిగా మళ్ళీ దిగి వస్తూ ఉన్నాడు. అందుచేత మొట్టమొదట సద్గురువు అయినవాడు కూడా ఆయనే. ఎవ్రీ పర్ఫెక్ట్ మాస్టర్ దేర్ ఆఫ్టర్ ఈజ్ నాట్ బౌండ్ ఫర్ ఆల్ టైమ్ బై హిజ్ డ్యూటీ. అయ్యే అనేవాడు మొట్టమొదటి వాడు అనుకున్నాం, సరే అతను గమ్యం చేరిపోయాడు అనుకున్నాం. తర్వాత BCDEF వీళ్ళు కూడా చేరారు అనుకున్నాం. అవతార పురుషుణ్ణి పిలవలసిన టైం రాగానే అప్పుడు ఉన్నటువంటి సద్గురువులు ఎవడో DEFG అనుకున్నాం. వీళ్ళు ఎవరిని పిలుస్తారు? అయ్యేనే పిలవాలి, ఎప్పుడు పిలిచినా వాడే రావాలి, అంతే కదండి, అతనే రావాలి. సో వీళ్ళు పిలిచినప్పటికీ కూడా అప్పుడు సద్గురువుల DEFGH అనేవాళ్ళు ఆ బాధ్యత అయిపోయింది. ఆ దేహం వదిలేస్తే వాళ్ళ ఈ సృష్టితో సంబంధమే లేదు. ఇప్పుడు గిరిజి గారి ఇల్లు ఉందనుకోండి, ఆవిడ ఓనరు, ఆవిడ ఎక్కడో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయి నేను 10 ఏళ్ళ దాకా రానండి, ఇంట్లో మీరు అద్దుకోండి అని అన్నారు. ఒక ఏడాది నేను ఉన్నాను, వెళ్ళిపోయాను. ఆ ఇంటితో నాకేమైనా సంబంధం ఉంటుందో? తర్వాత నాకేం సంబంధం లేదు. నా బాధ్యత అంతవరకే. ఇల్లు ఖాళీ చేసి సామాన్లు పట్టుకుని వస్తానని అంటారు. ఆ కరెంటు బిల్లుతో కానీ, అక్కడ కట్టవలసిన ట్యాక్సులతో కానీ, ఆ వాచ్మ్యాన్కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్తో కానీ నాకు ఏమీ సంబంధం లేదు. అయిపోయింది నాది, నేను వెళ్ళిపోయాను ఇంకొక చోటకి. కానీ ఆవిడకి మాత్రం ఫోన్లు ఏం కట్టాల్సి వచ్చినా ఆవిడకే కబురు అమ్ముతుంటారు, ఏమైంది మీ ఇల్లు సంగతి ఏమిటి. అలాగ అవతార పురుషుడు ఈ సృష్టికి యజమాని. ఎప్పుడు కూడా ఆయన ఆబ్సెంట్ అవ్వడు, కనెక్షన్ తెంపేసుకోడు. ఈ సద్గురువులు వస్తూ ఉంటారు, వాడు పూర్తి అయిపోతే దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఇంకొకడు వస్తాడు ఆ సీట్లో, వాడు మళ్ళీ దేహం ఉన్నంత వరకు మోలీ కడతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొకడు వస్తాడు. అవతార పురుషుడు మాత్రము శాశ్వతముగా ఆ బాధ్యతను తన భుజాన వేసుకుని ఉంటాడు. క్లియర్గా అర్థమైంది కదండి. అంటే అవతారుడికి సద్గురువుకి ఎంత అద్భుతంగా ఆ తారతమ్యాన్ని ఎక్కడ మనకి ఎక్కడా కూడా దొరకదు, ఇందులో దొరికినంత స్వచ్ఛముగా. ఎందుకని? ఆయన స్వచ్ఛందంగా ఎంచుకున్నాడు, ఆయనకేం బాధ్యత లేదు అసలు. హాయిగా ఆయన అనంత ఆనందమును అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ అరేరే వీళ్ళకి సాయం చేద్దాము అని ఎంచుకోవడం వలన ఆయన అనాదిగా ఆయన కాలానుగుణంగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ బౌండ్ ఓన్లీ బై దట్ డ్యూటీ డ్యూరింగ్ ఈజ్ ఫిజికల్ లైఫ్ టైం. ఒక సద్గురువు ఆ తన జీవిత కాలములో ఏ బాధ్యతలైతే ఆ ఓనర్ అప్పగించాడు, ఓనర్ అంటే ఎవరు? అవతార పురుషుడు.
అది మనం మర్చిపోకూడదు. ఆ ఓనర్ అప్పగించాడు, అంతవరకు ఆ జీవితం అయిపోతే అయ్యా నా పని అయిపోయింది, వస్తా ఉన్నా. ఇట్ ఈజ్ ది అవతార్ ఎలోన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ టైమ్ టు మేక్ అదర్స్ రియలైజ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్. సో భగవంతుడికి చెందిన అనంత చైతన్యమును ప్రతి మానవుడికి సంక్రమింపచేసేటువంటి బాధ్యత ఎల్లకాలాల వరకు అవతారుడికే బాధ్యతగా ఉండి తీరుతుంది. అండ్ దేర్ఫోర్ హిస్ హెల్ప్ టు ది యూనివర్స్ నెవర్ స్టాప్స్. ఆయన సాయం చేసేటువంటి వ్యవహారము ఎప్పుడూ నిలిచిపోవదు సుమా. అండ్ హిస్ హెల్ప్ ఈజ్ ఎటర్నల్లీ ఇన్ఫినిట్. అందుచేత అనంతముగా అది కొనసాగుతూనే ఉంటుంది. అంచేత బాబా వెళ్ళిపోయాడండి, ఇప్పుడు దేహంతో లేడండి, ఇప్పుడు మనం ఇంకొకరిని వెతుక్కోవాలండి అనే వాడికి సమాధానం ఇక్కడ బాబుజీ చెప్తూ, ఇన్ ది డొమైన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ దేర్ ఆర్ న్యూమరస్ evolving and involving forms, and in order to work for these forms the avatar assumes human form and numerous other forms age after age. ఈ అనంతమైన చైతన్యము లేని ఈ రాజ్యము మనం చూసుకుంటే దానిలో ఎవరెవరుంటారు? ఎవరెవరుంటారండి? పరిణామక్రమములో ఉన్న ఆత్మలు ఉంటాయి, అంతా పరిణామ క్రమములో ఉన్న ఆత్మలు కూడా ఉంటాయి. అంతే కదండి. పరిణామ క్రమంలో అంటే రాతి నుంచి మానవుడి దాకా అన్ని రూపాల్లో ఉన్న జీవరాశులు ఉంటాయి. అంతఃపరిణామ క్రమము అంటే మానవుడు దేహముతోటి రకరకాలైన ఆంతరిక భూమికలలో వ్యవహరించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అంతే కదండి. అంతఃపరిణామ క్రమం అంటే మానవుడు అయిన తర్వాతే, కుక్క నక్క ఉండరు అంతఃపరిణామ క్రమంలో. మానవుడు అయిన తర్వాతే, పునర్జన్మ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయిన తర్వాతే అంతఃపరిణామ ప్రక్రియ మొదలవుతుంది. మనం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ మాటలు, కొంచెం ఇవి బేసిక్ నిర్వచనాలు ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ బాబుజీ ఏం చెప్తున్నారు, అవతార పురుషుడు భూమి మీదకు మానవ దేహముతో వస్తాడు. ఎందుకని? మానవుడిగా ఉండి పునర్జన్మ జన్మ ప్రక్రియలో ఉన్నవాళ్ల కోసము, అలాగే అంతఃపరిణామ ప్రక్రియలో ఉన్నవాళ్ల కోసము మానవ దేహంతో వస్తాడు. మరి పరిణామ క్రమములో ఒక కుక్కగా నక్కగా పిల్లిగా ఉన్న వాళ్ళందరి కోసము అదే రూపములో మళ్ళీ వాళ్ళ కోసము వస్తూ ఉంటాడు. అందుకని మనం చదువుతూ ఉంటాం, సర్కస్లో బాబా వెళ్ళి కూర్చోగానే ఆ ఏనుగు వచ్చి ఆయనకి దండ వేసింది అని. అంటే ఏనుగుకి ఆయన ఏనుగులాగే కనపడతాడని, పిల్లికి ఒక పిల్లిలాగే కనపడతాడు అనమాట. మనం అనుకోవడం కోసం ఆ ఆకారంలో ప్రేమపూర్వకంగా ఆయన కనపడతాడు. సహజంగా అవన్నీ ఆయన పట్ల ఆకర్షితం అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ ఆ రూపములో ఉన్నటువంటి ఆత్మల కోసము పని చెయ్యడానికి ఆ రూపములోనే వాళ్లకు కనిపిస్తూ ఉంటాడు. బట్ హీ కీప్స్ హిస్ ఫామ్ ఓన్లీ సో లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హిస్ యూనివర్సల్ వర్క్. అయితే ఆయన ఒకసారి ఎలాగా బాడీ వేసుకొచ్చేసాను కాబట్టి ఒక 10,000 ఏళ్ళు ఉండిపోదామని అలా రాడు ఆయన. ఎప్పుడు కూడా తన అవసరమునకు ఎన్ని రోజులు ఉండాలో అంతవరకే ఉంటాడు ఆయన. అంతే కదండి. ఇప్పుడు బాస్ ఇన్స్పెక్షన్కి వస్తాడు, ఇన్స్పెక్షన్కి వచ్చి ఇక్కడ 2 నెలలు 3 నెలలు ఉండిపోతాడా? ఉండడు. 2 రోజులు 3 రోజులు ఉంటాడు. అంతా ఎవడు సరిగ్గా చేయకపోతే వాడికి ఒక చార్జ్ షీట్ ఒక మెమో ఇచ్చేసి జాగ్రత్త అంటాడు అనేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకని? అతను అంతవరకే. అలాగే ఈ దేహము వేసుకొని అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినా ఆయనకు ఒక కాల ప్రమాణం ఉంటుంది. ఎంతవరకు తన ఉనికి ఇక్కడ అవసరమో అంతవరకు మాత్రమే ఆ దేహముతో ఉంటూ ఉంటాడు. సిన్స్ ది అవతార్ ఈజ్ బౌండ్ ఫర్ ఆల్ టైమ్ టు హెల్ప్ ఆల్ బీయింగ్స్ ఇన్ ది యూనివర్స్, హిస్ హెల్ప్ డస్ నాట్ స్టాప్ ఆఫ్టర్ హీ డ్రాప్స్ హిస్ యూనివర్సల్ బాడీ. మళ్ళీ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. అవతార పురుషుడు సర్వకాలములకు నాథుడైన, నాథుడు అంటే దిక్కు అనమాట. ఈ విశ్వానికి మొత్తం దిక్కు ఆయనే. ప్రతివాడికి సహాయం చేయవలసింది అల్టిమేట్గా ఆయనే. మధ్యలో ఆయన సామంతులు ఎవడో చిన్న చిన్న సాయం చేస్తూ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఆయనదే ఓనర్ అంటాం, యజమాని. ఈ విశ్వానికి యజమాని ఆయనే. కాబట్టి కేవలము ఇలా ఒకసారి వచ్చినప్పుడు ఆ భౌతిక దేహముని విడిచిపెట్టేస్తే ఆయన పని అక్కడితో అయిపోయినట్టు కాదు. అంటే ఇక్కడితోటి ఇంక సాయం ఆగిపోద్దండి. చాలా మూర్ఖత్వం. ఎందుకని? మీరాబాయి కృష్ణుడిని ఎప్పుడు ప్రేమించింది? త్యాగరాజు శ్రీరామచంద్రుణ్ణి ఎప్పుడు అతను ఆరాధించి అతనిని పొందాడు? మనం ఒక్కసారి తులసీదాస్, కబీర్ వీళ్ళంతా ఎప్పుడు వాళ్ళు? రాముడు ఎప్పుడు వాడు?
అంచేత ఆయన సహాయంలో ఎటువంటి తేడా ఉండదు. ఆయన దేహం విడిచిపెట్టేస్తే ఆయన అయిపోయినట్టు కాదు. అది ఇక్కడ చెప్తున్నాడు. ది అవతార్ సెల్ఫ్ కంటిన్యూస్ బికాజ్ హీ వర్క్స్ అప్ టు ది పీరియడ్ ఆఫ్ హిజ్ నెక్స్ట్ ఫిజికల్ అడ్వెంట్. అందుచేత అవతార పురుషుని సహాయము ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణ, మేహర్ బాబాగా వచ్చాడు. మేహర్ బాబాగా వచ్చినప్పుడు ఆయన సహాయం ఎప్పటి వరకు ఉంటుంది? మళ్ళీ 700 ఏళ్ల తర్వాత వచ్చే వరకు కనీసము ఈయన సహాయం కొనసాగుతుంది. ఒక చోట బాబా చెప్పినటువంటి విషయం ఇరిచ్ ఒక ఉత్తరంలో రాశాడు, మెహర్ చంద్ దగ్గర ఉందని. 31/1/1969 వరకు నా పరిధిలోనికి వచ్చిన వాళ్ళందరూ మహమ్మద్గా నేను వచ్చినప్పుడు తయారు చేసిన లిస్టు ప్రకారం వచ్చినవాడు. 1/2/1969 నుంచి నా పరిధిలోనికి వచ్చిన వాళ్ళందరూ నేను తయారు చేసిన లిస్టులో ఉన్నవాళ్ళు అని బాబా చెప్పారు. అంటే మనకు అర్థమవుతుందన్నమాట. అంటే అప్పటి వరకు మహమ్మద్గా ఆయన వచ్చినప్పుడు ఎవరెవరికైతే ఆయన తన దరి చేర్చుకున్నాడో వాళ్ళందరికీ సహాయం కొనసాగింది. అందుకని మళ్ళీ నెక్స్ట్ అవతారం వచ్చే వరకు ఈయన సహాయము అదే రూపంలో మనకు అందుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ వర్క్ దట్ కంటిన్యూస్ మేనిఫెస్టింగ్ ఆఫ్టర్ హీ డ్రాప్స్ హిజ్ బాడీ. ఆయన దేహము విడిచిపెట్టిన తర్వాత ఆయన మన కోసము 74.5 సంవత్సరములలో కఠోరమైన విశ్వ కార్యక్రమం చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. దాని ఫలితాలు ఒకటి 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 మనకు ప్రకటితం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు పొలం అంతా దున్నేసి గింజలు నాటేసి రైతు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన ఊరు వెళ్ళిపోయాడు. కానీ 10 రోజుల తర్వాత ఎన్ని మొలకలు వస్తూ ఉంటాయి, భలే వచ్చేస్తున్నాయని మా పొలంలో ఎవడేసాడో కానీ గింజలు అనుకుంటాం. ఇది ఈవేళ లేబర్ కాదని. ఆ రైతు నెల రోజుల క్రితం వాడంతా దున్ని నీరు పెట్టి అక్కడ ఎరువు వేసి అన్నీ చేసి వెళ్ళాడే. ఈవేళ అవి మనం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాం. అవి ఇంకా పెద్దవై కాయలు కాస్తూ ఉంటాయి. ఇవన్నీ తింటూ హాయిగా మనం అనుభూతి పొందుతూ ఉంటాం. అలాగే అవతార పురుషుడు దేహములో ఉన్నంతకాలము ఆయన పడిన కఠోరమైన విశ్వశ్రమ దాని ఫలితాలు ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత వ్యక్తమవుతూ ఉంటుంది. ది అవతార్ డ్రాప్స్ హిజ్ ఫిజికల్ బాడీ వెన్ ఇట్ ఈస్ నో లాంగర్ రిక్వైర్డ్ ఫర్ హిజ్ వర్క్. హౌఎవర్ he continues his work as infinite consciousness which requires no physical exertion. ఉదాహరణకు ఆఫీస్ నుంచి వస్తాను ఇంటికి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు షూ వేసుకుంటాం, బెల్ట్ వేసుకుంటాం, టై కట్టుకుంటాను, అన్నీ చేస్తాను. ఇంటికి రాగానే ఇవన్నీ తీసి పడేసేస్తాను. శుభ్రంగా స్నానం చేసి లొంగి కట్టు కూర్చుంటాను. అంటే వేషం మార్చేస్తే నా పదవి పోయినట్టేనా, నా ఉద్యోగం పోయినట్టేనా? అదే ఇక్కడ బాబూజీ చెప్తున్నాడు. ఆయన భౌతిక దేహము ఎంతవరకు అవసరమో అంతవరకు దానితో తిరుగుతాడు. తర్వాత దాన్ని తీసేసి అనంత చైతన్యముగా ఆయన పని కొనసాగిస్తూనే ఉంటాడు. ఎందుకని? భౌతిక దేహములో ఉన్నంతసేపు అలసట, శ్రమ ఇవన్నీ ఉంటాయట. భౌతిక దేహం యొక్క లక్షణం అది. అది ఇన్ని గంటలు పనిచేస్తే అలసిపోతూ ఉంటుంది. అవతారుని దేహమైనా సరే తప్పదు దానికి. అందుచేత దానిని ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని వేసుకుని తిరుగుతాడు ఆయన. అది అయిపోయిన తర్వాత అనంత చైతన్యముగా ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయనకు ఆయాసం ఉండదు. ఒకసారి బాబూజీని ఒక ప్రశ్న వేశారు. దేహములో ఉన్న బాబా, దేహములో లేని బాబా మాకు ఎలా తేడా పడుతుందండి, మాకు అర్థం ఇలాగా చెప్పరా అని అడిగారు. అడిగితే ఒక పులి బోన్లో పెట్టేశావనుకో, ఆ హాల్లో వేసి పెట్టావు, అది దేహంలో ఉన్న బాబా. అనంత శక్తి సంపన్నురాలే ఉండి కూడా ఆ బోను వల్ల కొన్ని పరిమితులకు లోనై ఉంటుంది ఆ పులి, ఆ సింహం. దేహంలో లేని బాబా ఆ బోన్లోంచి బయటికి తెచ్చినటువంటి సింహంతో సవాలు. ఎందుకని? పరిమితులు లేవు, ఎక్కడికన్నా వెళ్ళగలడు, ఏమైనా చెయ్యగలడు. అంత తేడా ఉంటుంది. ఎందుకని? ఆయన మానవ దేహంతో ఉన్నంతసేపు దానికి ఉన్నటువంటి పరిమితులను అన్నీ ఆయన గౌరవిస్తాడు, వాటికి కట్టుబడి లోబడి వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ దేహము విడిచిపెట్టిన తర్వాత సర్వస్వతంత్రుడిగా ఉంటాడు ఆయన. ఒక బాబా ప్రేమికుడు ఏదో కష్టం వచ్చిందని బాబాని అడిగాడు. అడిగితే గట్టిగా ప్రార్థన చేయన్నారు. చేసాడు, తగ్గలేదు వాడు. మళ్ళీ వెళ్ళి అడిగాడు. అప్పుడు బాబా అన్నారట, నేను దేహం విడిచిపెట్టిన తర్వాత నా సమాజ దగ్గర ఇదే విషయం నువ్వు అడిగితే 100కు 100 రూపాయలు నేను చేసేస్తాను. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
అంటే ఆయన మానవదేహం వేసుకోవడం వల్ల కొన్ని పరిమితులు ఉంటాయి అనేది మనకి అర్థం కావడం కోసం చెప్పుకోవడం. ద పీరియడ్ ఆఫ్ టైమ్ బిట్వీన్ వన్ అడ్వెంట్ ఆఫ్ ది అవతార్ అండ్ ది నెక్స్ట్ అడ్వెంట్ అంటే 700 ఏళ్ళకి కానీ 1400 ఏళ్ళకి కానీ కదా మనం చెప్పుకున్నది హవే మాస్టర్ వర్క్స్లో ఐవి జ్యూస్ స్పష్టంగా చెప్పింది ఆవిడ. అంటే ఒకసారి 700 ఏళ్ళకి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం 1400 ఏళ్ళకి, మళ్ళీ తర్వాత 700 ఏళ్ళకి, మళ్ళీ తర్వాత 1400 ఏళ్ళకి. అంటే బాబా ఈసారి ఏం చెప్పారు, నెక్స్ట్ అవతారములో 700 ఏళ్లకు వస్తాను అన్నారు. అంటే మహమ్మద్ వచ్చి బాబా వచ్చేనాటికి 1400 ఏళ్ళు అయిందన్నమాట. అలాగే క్రైస్తకి మహమ్మద్కి మధ్య 700 ఏళ్ళు అన్నమాట. అంతకుముందు బుద్ధుడు మళ్ళీ 1400 ఏళ్ళు అనమాట. అలాగే మనం లెక్క వేసుకోవచ్చు బాబా ఇచ్చినటువంటి కాల ప్రమాణమును అనుసరించి. అంటే ఇవి సంపూర్ణమైన పూర్ణ అవతారమునకు సంబంధించిన కాల ప్రమాణం ఇది. అంటే మినీ అవతారాలుగా కూడా బాబా మధ్య మధ్యలో వస్తూ ఉంటా అన్నారు. వాటికి కాల ప్రమాణం మనకి చెప్పలేదు మనకు తెలిసినంత వరకు. ద పీరియడ్ ఆఫ్ టైమ్ బిట్వీన్ వన్ అడ్వెంట్ ఆఫ్ ది అవతార్ అండ్ ద నెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్లీప్ ఆఫ్ ది అవతార్. సిన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ నో ఫిజికల్ ఎక్సర్షన్ ఈజ్ రిక్వైర్డ్. రాత్రి మనం మాట్లాడుకున్నది బాబా 1960 దశకంలో విపరీతమైనటువంటి శారీరకమైన ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఏదో రకమైన అనారోగ్యం సతాయిస్తూ ఉండేది. ఎక్కువగా ఏకాంతవాసంలో ఉండేవారు, గిలగిల్లాడిపోతూ ఉండేవారు, కాలు కొట్టుకుంటూ ఉండేవారు. ఇవన్నీ చాలా బాధలు పడుతూ ఉండేవారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆ బాధని చూడలేకపోయేవాడు. అతను రాసుకున్నాడు, నేను మా ఊళ్ళో ఆస్ట్రేలియాలో మొన్నా కొడుకుని అనుకుంటారు నన్ను అందరూ కూడా, చెలించను నేను. కానీ బాబా పడుతున్న బాధను చూసి నేను తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్ళి బోల్ట్ వేసుకుని ఏడుస్తూ ఉండేవాడిని. అతను రాసుకున్నాడు అనమాట. అంటే అంత బాధ. కానీ మండలి వాళ్ళు మాత్రం ఏమీ ఎరగని బాబా దగ్గరే ఉన్నా కూడా అలా నిలబడేవారు. బాబా ఏం చెప్తే చేస్తూ ఉండేవారు. వాళ్ళు నిజంగా మొండివాళ్ళు. ఆ సందర్భంలోనే బాబా అని అడిగాడు, బాబా విశ్వ కార్యక్రమము నువ్వు ఎంత చేస్తున్నావో మేమైతే దాన్ని లెక్క కట్టలేకపోతూ ఉన్నాం, ఎంత అలసిపోతూ ఉంటావు, మాకు అవగాహనకు వచ్చేలాగా చెప్పగలవా అని బాబాని అడిగాడు. బాబా అన్నారు, నేను ఈ 74.5 ఏళ్లలో విశ్వ కార్యక్రమం ఎంత తీవ్రమైన స్థాయిలో చేసి అలసిపోయాను నీకు అర్థం అవ్వాలంటే నాకు అర్జెంటుగా 700 ఏళ్ళు రెస్ట్ అవసరం. 700 ఏళ్ళు విశ్రాంతి తీసుకుంటే గాని నేను మళ్ళీ మామూలు అవ్వలేదు. అదే ఇక్కడ బాబూజీ చెప్తున్నాడు. ఒక అవతారములో అవతార పురుషుడు దేహమును చాలించిన తర్వాత మరొక అవతారములో అవతార పురుషుడు మళ్ళీ దేహముతో వచ్చేలోగా ఈ సమయమును అవతార పురుషుని నిద్రావస్థ లేక విశ్రాంతి తీసుకునేటువంటి సమయము అని మనము అనవచ్చు. నెవర్దిలెస్ the infinite consciousness continues working automatically, since the infinite consciousness in the avatar during his physical presence on earth worked to weaken the pull of different aspects of infinite unconsciousness towards these aspects, and thereby draws the pull towards itself, towards infinity. అవతార పురుషుడు అనంత చైతన్యము మనం నిన్న చెప్పుకున్నాం బాబూజీ చెప్పిన విషయాలు. అందుచేత అంత శక్తివంతమైన అనంత చైతన్యము ఆయన భూమి మీద జీవించి ఉన్నంత కాలము అతి తీవ్రమైన స్థాయిలో ప్రపంచములో ఉన్న చైతన్యము లేని స్థితి మీద అది పూర్తిగా పనిచేస్తూ ఉంటుంది నిరంతరాయముగా. అంటే ఈ అవతారంలో 74.5 ఏళ్ళు అనంత చైతన్యము లేని స్థితి మీద పనిచేసి దానిని దెబ్బ కొట్టి నిరసింప చేసేస్తుందటది. తను ఎన్నాళ్ళు ఈ మొత్తం విశ్వములో ఉన్నటువంటి సకల చరాచరములను తన గుప్పెట్లో ఉంచుకొని ఆధిపత్యము చెలాయించిన ఆ చైతన్య రాహిత్యము నీరసపడిపోతుందట. అవతార పురుషుని విశ్వ కార్యక్రమము కారణంగా పడిపోయి అది కొంచెం పాదాక్రాంతం అయ్యే పరిస్థితి వస్తుంది అవతారుడికి. అందుచేత ఆయన రెస్టులో ఉన్న ఆయన అనంత చైతన్యము దీన్ని చలాయించగలుగుతుంది. ఎందుకని ఆయన భౌతికంగా దేహముతో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమము ఫలితంగా ఆయన విశ్రాంతి సమయంలో కూడా అది అణిగిమణిగి ఉంటుంది. ఆయన అంత కార్యక్రమం
చేశాడు. ఆయన కార్యక్రమం చేశాడా లేదా డౌట్ రాకుండా 1969 జనవరి 31 దేహం విడిచిపెట్టే ముందు, నాకు జ్ఞాపకం 1968 డిసెంబర్లో అనుకుంటా, ఆయన ఒకనాడు ఇలా ప్రకటించారు మెహరాజాదులు, నేను నా పనిని, నా విశ్వ కార్యక్రమమును నాకు సంతృప్తికరముగా 100కు 100% పూర్తి చేసుకున్నాను అని ప్రకటన కూడా చేశారు బాబా. అంటే మనకి మళ్ళీ అనుమానం ఉంటుంది, బుర్రలోని చేసి వెళ్ళాడా, చేయకుండా వెళ్ళిపోయాడా, మధ్యలో వదిలేసాడా అని అనుమానం లేకుండా. వెన్ ద వర్క్ ఈజ్ డన్, ద పుల్ అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ టువర్డ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ది అవతార్ కెన్ డ్రాప్ హిస్ బాడీ అండ్ దెన్ ఇట్ ఈస్ హిజ్ వర్క్ దట్ మేనిఫెస్ట్. అందుచేత ఈ అనంత చైతన్యము లేని పరిస్థితిని దాన్ని అణిగిమణిగేలా చేసేగానే ఆయన కార్యక్రమం అయిపోయినట్టే లెక్క. ఆయనకి నెమ్మదిగా చేతులు కడుక్కొని సామాన్లు సర్దుకోవడం మొదలు పెడతాడు. అందుకని డిసెంబర్ 68లో చెప్పారు, 69 జనవరి 31 శరీరం వదిలేశారు. అంటే ఎన్నాళ్ళు? 1 నెల రోజులు ముందు చెప్పారు. అయితే మనకు గమనించలేము ఇవన్నీ తెలియక. చెప్పేశాడు ఆయన, అయ్యా నా మూట ముళ్ళు సర్దేసుకుంటున్నాను, నా పని అయిపోయింది, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసిందని చెప్తాను చూడండి. మనం ప్యాకర్స్ అండ్ మూవర్స్కి మనం ఆర్డర్ చేసి అన్ని సామాన్లన్నీ ప్యాకింగ్ మొదలెడేస్తాం కదా, అలాగా ఆయన డిక్లేర్ చేసేసాడు. ఆయన నా పని అయిపోయింది సంపూర్ణముగా. సో ఆయన దేహం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన మన కోసము చేసిన విశ్వ కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రకటితం అవుతుంది, బహిర్గతం అవుతుంది. ఎలాగైతే రైతు గింజలు జల్లేసి వెళ్ళిపోయాడని మనకి ఏమీ తెలియదు, తర్వాత ఇవన్నీ బలి వచ్చేస్తున్నాయి, నీ మొలకలన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అనుకుంటామని ఆయన చేసినటువంటి కృషి దాని ఫలితము. బై ద వర్క్ ఆఫ్ ది అవతార్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ పుల్డ్ మోర్ అండ్ మోర్ అండ్ ద పుల్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ వైల్ ద పుల్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ బికమ్స్ వీకర్ అండ్ వీకర్. అవతార పురుషుని కార్యక్రమం ఫలితముగా అనంత చైతన్యము మరింతగా బలం పుంజుకుంటుంది. అనంత చైతన్య రాహిత్యము అంటే చైతన్యం లేని పరిస్థితి, అది నీరసపడుతూ ఇంకా నీరసపడిపోతూ ఉంది. డిస్పైట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది అవతార్స్ ఫిజికల్ ప్రెజెన్స్, హిజ్ వర్క్ కంటిన్యూస్ అంటిల్ హిజ్ నెక్స్ట్ అడ్వెంట్. ఆయన భౌతికంగా ఆయన హాజరు అవసరము లేకుండానే ఆయన చేసిన ఆ కార్యక్రమం అది మాత్రము దాని ఫలితాలను రోజుకి వెల్లడి చేస్తూ ఉంటుంది. అది ఆయన మళ్ళీ వచ్చే వరకు కూడా దీని ఫలితం ఉంటూనే ఉంటుంది. మనం బ్యాటరీ ఛార్జ్ పెడతాం, ఎప్పటి వరకు పెడతాం ఛార్జీ? అందులో 5 పాయింట్లు ఛార్జ్ చేస్తాం, 5వ పాయింట్ అయిపోయే వరకు మనం ఛార్జ్ చేస్తాం కదా. 5వ పాయింట్ అవగానే మళ్ళీ ఛార్జీలో పెడతాం. అలాగూ అవతార పురుషుడు ఆయన దేహంలో ఉన్నప్పుడు చేసిన ఫలితం 5 పాయింట్లు ఛార్జ్ చేసి వెళ్ళిపోతాడు అనుకుందాం. మళ్ళీ ఆఖరి పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ వస్తాడు ఆయన. కాబట్టి ఇన్నాళ్ళు రోజు ఛార్జింగ్ పెట్టకపోయినా ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఇన్ ది ఫార్మ్లెస్ ఫార్మ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బికాజ్ హీఈస్ బౌండ్ బై హిజ్ డ్యూటీ టు హెల్ప్ ఆల్ బీయింగ్స్ ఇన్ ది యూనివర్స్ ఎటర్నల్లీ. అవతార పురుషుడు 2 పరిస్థితులలో పనిచేస్తూ ఉంటాడు. దేహముతో ఉండి ఒక దశలో పనిచేస్తాడు, దేహంతో లేకుండా ఒక దశలో పనిచేస్తాడు. కానీ అక్కడ పనిచేస్తాడు, ఇక్కడ పనిచేస్తాడు. దేహం వదిలేగానే ఆ పని వదిలేసి వెళ్ళిపోడు ఆయన. ఎందుకని? అనంతమైనటువంటి బాధ్యత, కర్తవ్యము తన భుజం మీద ఆయన వేసుకున్నాడు కాబట్టి. దేహంతో లేకపోయినా అది కొనసాగుతూనే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నామే, మీరాబాయి, తులసీదాసు, రామదాసు వీళ్ళందరూ ఎన్ని వేల ఏళ్ల తర్వాత రాముడు తలుచుకున్నారు. కాబట్టి ఆయన సాయిలో లోపం లేదు, మనము అందుకోవడంలో లోపమే. మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది అవతార్ డ్యూరింగ్ హిజ్ ఫిజికల్ లైఫ్ టైమ్ ఈజ్ మేకింగ్ ప్రిపరేషన్స్. అసలు అవతార పురుషుడు దేహముతో ఈ భూమి మీద జీవించి ఉన్న రోజులలో ఏమిటయ్యా ఆయన చేసే పని అంటే ప్రధానంగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. అంటే సన్నద్ధం చేస్తూ ఉంటాడు, అదే ఆయన పెద్ద పని. హీ మేక్స్ ఎ ప్రిపరేషన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనలో ప్రతి ఒక్కడి గురించి ఆయన పనిచేస్తూ ఉంటాడట. టు స్పీక్ మెటఫారికల్లీ, గాడ్ వెయిట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది జర్నీ ఆఫ్ లైఫ్ అండ్ దిస్ జర్నీ ఈజ్ మేడ్ ఇన్ మెనీ వేస్. ఉదాహరణ చెప్తున్నాడు, మనం అర్థం చేసుకోవడానికి నేను ఇలా చెప్తాను. ఒక గమ్యం చేరుకోవాలి అనుకుందాం, మన అందరం కూడా ఎక్కడో ఢిల్లీ వెళ్ళాలి. సమ్ ఆఫ్ అస్ ఆర్ టు బోర్డ్ ఏరోప్లేన్. కొంతమంది
ఏరోప్లేన్ ఎక్కడుంది ఏరోప్లేన్ అంటే వెళితే వైజాగ్ అన్నా వెళ్ళాలి, లేదా రాజమండ్రి అన్నా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఎక్కాలి. సమ్ షిప్స్, కొంతమంది ఓడలు, అవి కాకినాడలో ఎక్కొచ్చు, వైజాగ్లో ఎక్కొచ్చు. సమ్ ట్రైన్స్, సామర్లకోట వెళ్ళి ఎక్కాలి. ఇక్కడి నుంచి కాకినాడ నుంచి ఢిల్లీకి ట్రైన్ లేవు, వెళితే సామర్లకోట వెళ్ళాలి, లేదా రాజమండ్రి వెళ్ళాలి. అండ్ ది రెస్ట్ హ్యావ్ టు ట్రావెల్ బై కార్స్ టు రీచ్ ద గోల్. కొంతమంది కారులో కూడా వెళ్ళొచ్చు. ది అవతార్ వైల్ ఇన్కార్నేట్ plans in advance for one in such a way that each one has to cross a certain distance towards the goal in each lifetime. అవతారుడిగా వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడట, ఇదిగో ప్రసాద్ గారు ఆయన ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి ఈయన మొట్టమొదటి రాజమండ్రి చేరాలి ఈ జన్మలో రాజమండ్రి వరకు ఆయనకి రాసేస్తాడు ఆయన. నెక్స్ట్ జన్మలో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ దిగుతాడు ఆయన. ఆ నెక్స్ట్ జన్మలో వైజాగ్ నుంచి ఎక్కడికో, అలాగూ గమ్యము చేరే వరకు ఈయన ఎన్ని దశలలో ఎన్ని జీవితాలు ఈయన ఎత్తవలసి ఉన్నదో అవన్నీ ఒక ప్లాన్ తయారు చేసేస్తాడు. అంటే ప్రతి జన్మలోనూ కూడా ఒక అంగుళము, ఒక మిల్లీమీటరు ఈయన ప్రయాణము తప్పనిసరిగా జరిగి తీరేలాగూ ఆయన ఏర్పాటు చేసేస్తాడు. ది అవతార్ ఆల్సో ఇన్కార్పొరేట్స్ సర్టన్ ఈవెంచువాలిటీస్ ఇన్ హిజ్ వర్క్ ఫర్ ఈచ్ వన్ డ్యూరింగ్ హిజ్ జర్నీ టువర్డ్స్ ది గోల్. ఇలా జరిగితే దానికి ఆ విరుగుడు ఏంటో కూడా ఆయన తయారు చేస్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఏమైనా ఎదురైతే దానికి ఏం చేయాలి, ఇంకో ఇబ్బంది వస్తే దానికి ఏం చేయాలి, అవి కూడా ఆయన ఏర్పాట్లు. ఇప్పుడు మనం అక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అక్కడ హోటల్లోడు ఫ్రీగా ఆ టికెట్ తీసుకుని మనకి భోజనం పెడతాడు 2 రోజులు. లేకపోతే మరి ఎలాగో ఇంత టికెట్ కొని, అది ఆ పరిస్థితులను బట్టి ఆ ఇబ్బందులు ఏమొచ్చినా వాటికి ఏర్పాట్లు, బ్యాకప్ ఏర్పాటు అంటాం, అది కూడా చేస్తూ ఉంటాడు. When these eventualities have been worked out by him and the work is completely finished, the avatar drops his body and his plan begins to manifest automatically. ఈ ఏర్పాట్లన్నీ చేసేసాక ఆయన శరీరం విడిచిపెట్టేస్తాడు. ఆటోమేటిక్గా మీరు ఇక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోతారు, ఆ రాజమండ్రి నుంచి బయలుదేరి ఇంకో చోటుకు వెళ్ళిపోతారు. ఇది అంతా నడుస్తూనే ఉంటుంది. ఎందుకని ఆయన ఈ స్విచ్ నొక్కేశాడు. ఆయన ఆ స్విచ్ నొక్కేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ ప్రయాణం ఎలాగైతే ఆయనతో ప్రణాళిక ఏర్పాటు చేయబడిందో దాని ప్రకారం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కీచి వదిలేస్తే ఇది మళ్ళీ 10 రోజుల వరకు దానికి అదే తిరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి ఇలా తిప్పుతూ ఉండక్కర్లేదు నేను కదా. అలాగూ ఆయన ఆ ప్రణాళిక చేసేసిన వెంటనే ఆయన దేహం వదిలేస్తాడు, అది దానికదే తిరుగుతూ ఉంటుంది. హిజ్ వర్క్ ఫర్ ఈచ్ ఆఫ్ us starts manifesting only after he drops the body. ఆయన శరీరం విడిచిపెట్టేసిన తర్వాతే ఇవి ఆపరేట్ అవ్వడం మొదలెడతాయి. మీరు రాజమండ్రి బయలుదేరతారు, ఇక్కడి నుంచి అప్పటి వరకు ఇక్కడే ఉంటుంది. అంటే ఆయన పని మనకు వ్యక్తం అయ్యేలాగా కనిపించడము ఆయన దేహము అంతమైన తర్వాతే మొదలవుతుంది. అందుచేతే బాబా దేహముతో ఉన్నంతకాలము మనం మేరాబాద్ వెళ్ళొచ్చి ఆఫీసులో ప్రసాదం ఇస్తే పర్లేదు సార్, ఏమన్నా మేరాబాద్ వెళ్ళొచ్చి పర్లేదు సార్, ఇప్పుడు ఇస్తూ ఉంటే ఇవ్వండి సార్ అన్నాడు, కళ్ళకద్దుకుని తీసుకుంటాడు. అంటే బాబాను ప్రపంచము అంగీకరించడము ప్రారంభం అయ్యింది. ఇప్పుడు ఆయన దేహముతో ఉన్నంతకాలము చాలా కష్టంగా ఉండేది చెప్పడానికి పక్కవాడు. ఇప్పుడు ఎక్కడ మనం సహవాసం పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇలా అంటున్నారు జనం. వాడు నమ్మినా నమ్మకపోయినా విశ్వాసం ఎంత శాతం ఉందో మనకు తెలియదు, కానీ బాబాను మాత్రం అంగీకరిస్తూ ఉన్నారు. అకార్డింగ్లీ దోస్ హు ఆర్ డెస్టైన్డ్ టు ఫ్లై టువర్డ్స్ ద గోల్ సీక్ ఏరోప్లేన్స్. అంచేత ఇప్పుడు మనం అనుకున్నాం, మీరు విమానం ఎక్కాలని ఆయన మీకు ప్లాన్ చేశాడు అనుకోండి, ఆయన దేహం వదిలేసిన వెంటనే మీరు ఆ విమానం ఎయిర్పోర్ట్కి ప్రయాణం అయిపోతారు. మీరు వెతుకుతారు ఆ ప్రయాణం మొదలు పెట్టడానికి. దోస్ హు ఆర్ డెస్టైన్డ్ టు సెయిల్ సీక్ షిప్స్. అలాగే ఎవరికైతే ఓడలో వెళ్ళాలి అని నిర్దేశించాడో ఆ పోర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు టికెట్లు కొనుక్కోవడం కోసం. లైక్వైజ్ దోస్ హు ఆర్ డెస్టైన్డ్ టు గో ఫర్ ఎ ట్రైన్ రైడ్ సీక్ ట్రైన్స్. అలా ఎవడెవడికి ఎలా నిర్దేశించేశాడో వాళ్ళందరూ వాడి ఏర్పాట్ల ప్రకారము ప్రయాణం ప్రారంభిస్తారు. అండ్ ద రెస్ట్ హు ఆర్ డెస్టైన్డ్ టు ట్రావెల్ టువర్డ్ ద గోల్ మోస్ట్ స్లోలీ సీక్ ఏ కార్ టు డ్రైవ్. తాపీగా ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు కారులో వెళ్తారు. వాళ్ళు ఎవరు వెళ్తారు 10 రోజులకు 15 రోజులకు. All of these travelers, except those traveling by cars, experience the manifestation of the avatar soon after he drops the body. అంచేత ఎవరెవరైతే వేగంగా గమ్యానికి చేరాలి అని ఆయన నిర్దేశించారో వాళ్ళకి ఆయన అవతార ప్రకటీకరణము
కళ్ళు ఎదురుకుంటా కనపడుతూ ఉంటుంది వాడికి. ఎందుకంటే గమ్యాన్ని చేరిపోతూ ఫాట్ మన గంటలో వాడు ఢిల్లీ చేరిపోతాడు. వాడు 2 చేతులు ఎత్తి ఆయన నాకు గమ్యాన్ని చేరేలాగా నిర్దేశించాడు అని అనుభూతి పొందగలుగుతాడు. కానీ కారులో ప్రయాణం చేసేవాడు వాడు 10 రోజులు పడుతుంది వాడికి ఇంకా అనుభూతి కలగదు. The certain eventualities in the work of the avatar indicate predetermined difficulties in each one's journey, such as the failure of the engines in the plane, ships, trains, cars, along with other breakdowns. మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఆ ప్రయాణంలో వాడికి ఎదురయ్యే ఇబ్బందులను కూడా ఆయన ముందుగానే చూడగలిగిన వాడి దానికి ఏర్పాట్లు కూడా చేస్తాడు. When such situation arise, one leans towards infinite consciousness, the avatar, with all of one's strength, calling upon him with all of one's heart for help. ఆయనే అలాగ మనకు సాయం చేయడానికి ప్రణాళిక చేశాడు కాబట్టి ఆ కష్టం రాగానే తండ్రి నువ్వే సాయం చేయాలయ్యా అని వీడు అనంత చైతన్యం మీదే జారపడి గుండె లోతుల్లో నుంచి మొరపెట్టుకొని ఆయన సహాయాన్ని పొందుతాడు తప్పకుండా వాడు. ఎందుకని ఆయనే ప్లాన్ చేశాడు కాబట్టి. వీడికి ఇబ్బంది వస్తే నేను సాయం చేస్తాను అని ఆయన ప్లాన్ చేశాడు కాబట్టి. If one's call is with all of one's strength and heart, one will get help from the infinite consciousness. ఆయన అనంత చైతన్యం ఉంది కదా, దాని నుంచి ఆటోమేటిక్గా మనకు సహాయం అందుతూ ఉంటుంది. బాబా విశ్రాంతిలోనే ఉండొచ్చుగాక, ఆయన ఏమి తలుచుకోకర్లే, ఆయన అనంత చైతన్యమే మనకు సహజముగా సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఎందుకని ఆయన తయారు చేశాడు ప్లాన్లో. వీడి కష్టం వచ్చిందా నేను చూసుకుంటాను నేను. దిస్ హెల్ప్ ఈ ద వర్క్ ఆఫ్ ది అవతార్ త్రూ హీజ్ ఫార్మ్లెస్ స్టేట్. మరి ఆయన దేహంలో లేడు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాయము? దేహములో లేకపోయినా అవతార పురుషుని సహాయము తప్పనిసరిగా కొనసాగుతూ ఉంటుంది. రూపము లేని స్థితిలో ఆయన అనంత చైతన్యము మామూలుగానే పనిచేయగలుగుతుంది. రూపంతో ఉన్నా పనిచేస్తుంది, రూపంతో లేకపోయినా పనిచేస్తుంది. టు ఇలస్ట్రేట్ దిస్ హెల్ప్ ఆఫ్ ది అవతార్, ఉదాహరణ చెప్తున్నాడు ఎలా సాయం చేస్తాడు అవతార పురుషుడు. సపోజ్ దేర్ ఆర్ 2 persons విజిటింగ్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఉదాహరణకి 2 భారతీయులు న్యూయార్క్ వెళ్ళి అక్కడ సిటీలో తిరుగుతున్నారు అనుకుందాం ఇద్దరు. అండ్ బోత్ వాంట్ టు ఆస్క్ ద పర్సన్ అట్ ద సిటీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్టన్ థింగ్స్. ఆ ఊళ్ళో ఏదో వీళ్ళు కలవాలి ఎక్కడనో. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒక విచార కేంద్రం ఉంది అక్కడికి వెళ్ళి ఇద్దరు అడుగుతున్నారు. వన్ స్పీక్స్ ద లాంగ్వేజ్ అండ్ ది అదర్ ఎ ఫారినర్ డస్. The one who speaks the language can immediately speak with a person at the information center, while even if the one shouts loudly, the person who has the information will not understand him. ఉదాహరణ చెప్తున్నాడు బాబుజీ. ఇందులో ఒకరికి ఇంగ్లీష్ వచ్చు, ఒకరికి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ వచ్చిన వాడు ఏం చేస్తారు, సార్ ఐ వాంట్ టు గో టు సోన్సో ప్లీజ్ గైడ్ మీ అని ఇంగ్లీష్లో అడిచాడు. వాడు చెప్తాడు, వీడు వెళ్ళిపోతాడు. ఈ రెండో వాడు ఏముండో నేను మా ఊరు ఫలానా కాకినాడ, నాకు దారి తెలియదు, ఎలా వెళ్ళాలి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాట్ అంటాడు వాడికి తప్ప వాడికి ఏ ఉడుతుడో వాడికి అర్థం కాదు. వాడు సాయం చేద్దామనుకున్నా వీడికి అది అర్థం. ఇన్ దిస్ స్మైల్ ద పర్సన్ అట్ ది ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈజ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అంచేత ఈ ఉదాహరణలో ఆ ఎంక్వైరీ ఆఫీసులో కూర్చున్న వ్యక్తి అవతార పురుషుని అనంత చైతన్యము. ద లాంగ్వేజ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ and it is this language that is the result of the work of the avatar, and it is through this language that the person unites with the infinite consciousness directly. ఈ వ్యక్తి కోసం అవతార పురుషుడు జీవించి ఉన్నప్పుడు పనిచేసి ఆ ఫలితాన్ని వీడికి అందించాడు. ఆయన వీడి ఇబ్బందిని అక్కడ ముందే ఆయన ప్రణాళిక ఏర్పాటు చేశాడు కాబట్టి వీడికి ఆ భాష వచ్చింది. అనంత చైతన్యమునకు సంభాషణ చేసేటువంటి భాష నేర్చుకున్నాడు వీడి హృదయ భాషను. కాబట్టి అర్థమయ్యేలాగా అనంత చైతన్యముతో సంభాషించగలిగాడు. వన్స్ దిస్ లాంగ్వేజ్ ఇస్ లెర్న్డ్, whenever the person wants to speak, ask anything from the infinite consciousness, he receives an answer immediately. కనుక అనంత చైతన్యమునకు అర్థమయ్యేటువంటి భాష గనక నేర్చుకోగలిగితే ఏ కష్టం వచ్చినా ఆ అనంత చైతన్యంతో చెప్పుకోవచ్చు. ఆహా నీకు కావాలా, ఓకే అని సమాధానం వచ్చేస్తూ ఉంటుంది అటు పక్క నుంచి. మనకి ఏం కావాలిస్తే అది వచ్చేస్తుంది. However, the other person who does not know the language of the heart and thereby is not directly connected with the work of the avatar, whatever be the intensity of his shouting, the infinite consciousness cannot listen. ఆ రెండో వాడు పరిస్థితి,
వాడికి హృదయం అనే భాష నేర్చుకోలేకపోయాడు. కాబట్టి అనంత చైతన్యకు అర్థం అవటం లేదు వీడి గోడేమిటో. వీడు ఎంత గట్టిగా అరిచినా కూడా అలా చూస్తున్నాడు తప్ప ఏం కావాలి రానైనా నీకు అంటున్నాడు. వీడు చెప్పలేకపోతున్నాడు. అందుచేత ఏ రకమైన సహాయము అందకుండా అయిపోతుంది. త్రూ హిజ్ వర్క్ ది అవతార్ ప్రిపేర్స్ ది స్పీడ్ ఆఫ్ ఈచ్ వన్స్ ప్రోగ్రెస్. అవతార పురుషుడు దేహముతో ఉన్నంతసేపు ప్రతి ఆత్మ గురించి తను పరిశ్రమ చేసి వేగం పెంచుతాట. అంటే గమ్యము వైపునకు వాడు చేసే ప్రయాణము యొక్క వేగమును 10 కిలోమీటర్ల గంటకి ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన 15 కిలోమీటర్లు చేస్తాడనమాట. అది ఆయన అందుచేత బాబా ఏమన్నారు, ప్రతి అణువుకి కూడా ఆధ్యాత్మికముగా ముందడుగును ప్రసాదించడమే నా అవతార ఉద్యమము అని బాబా చెప్పారు. ముందడుగు అంటే పుష్, ముందుకు వెళ్ళవలసిందే ప్రతివాడు. వెన్ హిజ్ వర్క్ స్టార్ట్స్ మేనిఫెస్టింగ్ ఈచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ హిజ్ ఓన్ ప్రోగ్రెస్ అలాంగ్ ద పాత్ టు ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఆయన పని ప్రారంభమయ్యి మన స్పీడ్ పెరిగే కొలది మనము కొంచెం కొంచెం గమనించగలుగుతూ ఉంటాం. ఓహో, తండ్రి నా కోసం ఇంత సహాయం చేశాడన్నమాట అని వీడు వ్యక్తము అయ్యేలాగా వీడు అర్థం చేసుకోగలుగుతూ ఉంటాడు. ద స్పీడ్ ఎట్ విచ్ వన్ ట్రావెల్స్ డిపెండ్స్ అపాన్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఒకడు వేగంగా వెళ్తున్నాడా నెమ్మదిగా వెళ్తున్నాడా అనేది వాడు ఎంచుకున్నటువంటి వాహనం మీద ఆధారపడి ఉంటుంది. వాడు ఫ్లైట్ ఎక్కితే స్పీడ్గా వెళ్ళిపోతాడు, కారు ఎక్కితే టైం పడుతుంది. Those who are destined to travel by car to reach the goal take the longest time. మామూలు కారును ఎంచుకున్నవాడు చాలా టైం పడుతుంది, మరి నెమ్మదిగా వెళ్ళాలి కదా. Since they are the persons most deeply immersed in the grossest aspect of the infinite unconsciousness. ఎవడైతే ఈ అనంత చైతన్య రాహిత్యం అంటే మాయలో ఇక్కడ దాకా మునిగిపోయి ఉన్నాడో వాడిని వాడు ఆ మాయలో నుంచి బయటకు తొందరగా లాక్కోలేక నెమ్మదిగా అంగుళం కదులుతూ ఉంటాడు వాడు. ఎందుకని దీనిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి. ఇట్ ఈస్ త్రూ ద వర్క్ ఆఫ్ ది అవతార్ దట్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ది ఆపర్చునిటీ టు మేక్ దేర్ జర్నీ టువర్డ్స్ ద గోల్. అవతార పురుషుడు దేహంలో ఉన్నప్పుడు వీడిని ఇంతవరకు బయటికి లాగుతాట. కాబట్టి వీడు కొంచెం వేగంగా ప్రయాణం చేయడానికి వెసులుబాటు కలుగుతుంది వాడికి. దీస్ ఇండివిజువల్స్ ఫార్మ్ ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. And when they are all gradually drive their cars, the total manifestation of the avatar is witnessed on earth. ఇలాగా సగటు మానవులు అన్నమాట వీళ్ళంతా. అంగుళం వెళుతూ ఉంటారు మాయలో ఫుల్గా మునిగిపోయి. వీళ్ళు గనక నెమ్మదిగా పెద్ద స్థాయిలో వీళ్ళ స్పీడ్ పెరిగితే అప్పుడు అవతార పురుషుని యొక్క ప్రకటీకరణము మనం చాలా విస్తృతమైన స్థాయిలో గుర్తించగలుగుతాము. ఎందుకని వీళ్ళే మెజారిటీ ఈ ప్రపంచంలో. కాబట్టి వీళ్ళందరూ గనక ఆ ప్రయాణం కొంచెం వేగవంతం అయినట్టు మనం కనిపిస్తే అప్పుడు ఓహో అవతార పురుషుడు పని కనపడుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళందరూ కూడా బాబా ఫోటోలు పెట్టుకొని బ్యాడ్జీలు పెట్టుకొని బాబా సెంటర్లకు వచ్చి బాబా సహవాసములకు వచ్చి బాబా భగవంతుడండి అని అంగీకరించడం పెరిగిందనుకోండి, సహజముగా వాళ్ళందరూ కూడా గమ్యం వైపునకు ప్రయాణం చేసేవాళ్ళు పెరిగినట్టే కదా. ఈవెన్ దో ద మెజారిటీ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ట్రావెలింగ్ ఓన్లీ బై కార్, the car will nevertheless carry them towards the goal. ఎక్కువ మంది కారులోనే వెడతారు, విమానంలో పుంజుల మందే వెళుతూ ఉంటారు. అయినప్పటికీ వీడి ప్రయాణం గమ్యం వైపునకే జరుగుతూ ఉంది. కొంచెం నెమ్మదిగా అయితే అవ్వచ్చు కాదు. Despite their weakness, they are really fortunate to leave the side paths towards different aspects of infinite unconsciousness and take the straight path which leads directly towards the infinite consciousness. అసలు ప్రయాణము చెయ్యకుండా పూర్తిగా మాయలో మునిగిపోయి పక్కదారుల్లో తిరిగే మానవులతో పోలిస్తే వీళ్ళందరూ అదృష్టవంతులే. కారులో వెళ్ళొచ్చు కాక, కానీ వాడు 10 రోజులు ఆలస్యమైనా చేరతాడు అక్కడికి తప్పక. ఇది అలాంగ్ ది పాత్ టు ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ దట్ లీడ్స్ టువర్డ్స్ ది టోటల్ ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. ఆ మార్గంలో వాడు వెళ్ళే కొలది ఈ చైతన్య రాహిత్యము, చైతన్యం లేనటువంటి పరిస్థితికి చెందినటువంటి గుణాలన్నీ కూడా వీడిలో క్రమంగా రాలిపోతూ ఉంటాయి. ఆ లక్షణాలన్నీ కూడా పోతూ ఉంటాయి వీడికి. ద ఎర్త్ విల్ బికమ్ ది అవతార్స్ గార్డెన్. అప్పుడు అందరూ ఇలా అవతార పురుషుని అనంత చైతన్యం వైపునకు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ భూమంతా అవతార పురుషుని ఉద్యానవనంలాగా వెళ్ళి విరిసిపోతూ ఉంటుందట.
The period up to the time of the total manifestation of the avatar is that of preparing the soil, fertilization, planting, watering and nourishing carefully. అవతార పురుషుడు దేహం వదిలేసిన తర్వాత పూర్తిగా ప్రకటితం అయ్యే వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఎలాంటిదయ్యా అంటే, ఇప్పుడు ఒక ద్రాక్ష తోట ఉందనుకోండి, దాన్ని మొట్టమొదటి బాగా దున్ని రాళ్ళన్నీ తీసేయాలి, ఆ వేళ్ళన్నీ తీసేయాలి, ఆ గడ్డలన్నీ పగలగొట్టాలి, ఎరువు వేయాలి, దాన్ని వాటరింగ్ చెయ్యాలి, ఎండబెట్టాలి, అప్పుడు గింజలు వేయాలి కదా, అప్పుడు రాటలు పాతాలి, ఇవన్నీ పందిర్లు వెయ్యాలి, ఇవన్నీ చేసి ఆ టెక్నికల్ మ్యాన్ వెళ్ళిపోతాడు. ఎవడో ఒక వాచ్మన్ అప్పచెప్పి, ఎవరైనా ఆయన 10 నెలలకో 5 నెలలకో మొలకలు వస్తాయి, అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండు, రోజు మాత్రం కొన్ని నీళ్లు పోస్తూ ఉండి వెళ్ళిపోతాడు. కానీ ఇన్నాళ్ళు అక్కడ ద్రాక్ష తోట ఉన్నది అన్న విషయం ప్రపంచానికి తెలియదు. ఎందుకున్నా ఈ రాట్లేంటి, ఉట్టి రాట్లు కనపడుతున్నాయి అనుకుంటాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, అది ప్రకటితం అయినప్పుడు, అమ్మో బ్రహ్మాండమైన ద్రాక్ష తోట ఇది, ఎన్నాళ్ళు అని ఏమీ లేదనుకున్నాం ఇక్కడ అనుకుంటాడు. అతను పూర్తిగా ప్రకటితం అయ్యే వరకు కూడా ఈ సంసిద్ధము చేసేటువంటి కృషి కొనసాగుతూ ఉంటుంది. The total manifestation is the period when the garden is found in full bloom. ఈ తోటంతా పూర్తిగా వెళ్ళి విరిసి నవనవలాడుతూ మెరుస్తూ కలకల్లాడుతూ ఉంటే, అబ్బా ఎంత అందంగా ఉందండి అంటే, అది అవతార పురుషుని యొక్క వైభవము సంపూర్ణముగా ప్రకటితము అయినట్టు లెక్క. అప్పుడు మ్యాన్కైండ్ యాజ్ ఎ హోల్ రికగ్నైజెస్ ది అడ్వెంట్ ఆఫ్ ది అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. మెహర్ బాబా సాక్షాత్తు దేహధారిగా వచ్చినటువంటి భగవంతుడే అని ప్రపంచము అంగీకరిస్తున్నటప్పుడు గుర్తిస్తుంది. The world will witness the manifestation of Avatar Meher Baba when his silence will speak in each heart, I am in you and I am happy that you have accepted me. అది ఎప్పుడు వస్తుంది? ప్రపంచమంతా అవతార పురుషుని యొక్క ఆ సత్యమును ఎప్పుడు అంగీకరిస్తుంది? నీ హృదయములో ఆయన తన మౌనమును వీడి, ఒరే నేను నీలో ఉన్నాను, నీవు నన్ను అంగీకరించినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అని మౌనాన్ని ఆయన భంగము చేసి నీ హృదయములో ఆయన మాటలు పలికిన నాడు, అప్పుడు ప్రతివాడు కూడా ఆయనను గుర్తించగలుగుతాడు. And the world will answer to his word, yes Lord, you have been accepted because you are the only reality. అప్పుడు ఈ హృదయం కూడా తప్పకుండా సమాధానం ఇస్తున్నాడు, తండ్రి నేను నిన్ను పరమ సత్యముగా అంగీకరించాను. దెర్ ఈజ్ నో వన్ బిసైడ్స్ యు, నీవు తప్ప అన్యము ఎవ్వరు లేనే లేరు. టీయర్స్ విల్ సింగ్, అప్పుడు ఆనంద బాష్పాలు ఇలా సంగీతాన్ని ఆలపిస్తాయట ప్రతి హృదయములో నుంచి కూడా. మేహర్ బాబా యు ఆర్ మ్యాచ్లెస్, తండ్రి నీవు సాటి లేనివాడివి. ద మోస్ట్ కంపాషనేట్ వన్, కరుణా సముద్రుడము నీవు. ద మోస్ట్ కైండ్, మోస్ట్ లవింగ్ అండ్ మోస్ట్ మెర్సిఫుల్, ప్రేమ తండ్రివి, దయాసాగరుడవు. యు సఫర్డ్ ఇన్ఫినిట్లీ టు అవేకన్ us from the sleep of illusion, so your love could be bestowed upon us and we are at your feet. నీవు దేహముతో ఉన్నంత కాలము ఎంత కఠోరమైన కష్టాన్ని పడ్డావయ్యా నా కోసం. ఇన్నాళ్లకు నా మీద నీ ప్రేమను వర్షించడం కోసము నీ ఆ కార్యక్రమం యొక్క ఫలితమును నేను ఆస్వాదించగలుగుతూ ఉన్నాను. యు ఆర్ ది ఓన్లీ వన్ వర్ది ఆఫ్ వర్షిప్, ఆరాధనకు నీ ఒక్కడివే అర్హుడవు అని మన కన్నీళ్లు ఆలపిస్తాయట. యు ఆర్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్, ఈ యుగమునకు అవతార పురుషుడవు నీవే అని గొంతెత్తి అంగీకరిస్తుందట ప్రపంచం. అప్పుడు ఆయన యొక్క అవతార ప్రకటీకరణము అంటే అవతార పురుషునిగా ప్రపంచమందరూ గుర్తించేలా వ్యక్తమయ్యేటువంటి ప్రక్రియ పరిపూర్ణం అయినట్టు.